ఈ దినం ప్రపంచ దేశాలన్నిటిలో యేసు ప్రభువారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా మందిరాలకు వెళ్ళలేకపోయినా గృహాల్లో ఉండి తనివి తీరా దేవుని బిడ్డలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఓ రోజు ఓ గొప్ప దైవజనుడి దగ్గరికి కాస్త హేతువాద భావజాలాలు కలిగిన యవనస్తుడు వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మీ పాస్టర్ గారిని అడిగితే 1-2 గంటల ప్రసంగం చేస్తారన్న సంగతి నాకు తెలుసు. అంతసేపు ప్రసంగం వినే ఓపిక నాకు లేదు. యేసు ప్రభువే నిజదేవుడు అని చెప్పటానికి ఒకే ఒక్క మాటలో ఒక చిన్న రుజువు చెప్పండి. ఆ దైవజనుడి పేరేంటంటే స్మిత్ విగిల్స్వర్త్. మీరు చూసుంటారు, స్క్రీన్ మీద మీకు కనపడుతున్నారు కదా. చెప్పండి, ఆ దైవ సేవకుడి పేరేంటి? అందరూ నోరు తెరిచి చెప్పాలి. మీరు గృహాల్లో ఉండి చెప్తున్నారో లేదో నాకు వినపడుతుంది. మనం చెప్పాం కదా, సేవకులు మేము దీర్ఘదర్శులం. మీరు సోఫా మీద కూర్చున్నారో, తెల్ల డ్రెస్ వేసుకున్నారో, రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర హమాలి వాళ్ళు నెక్కర్లు వేసుకుంటారు చూసారా, ఆ నెక్కర్లు వేసుకొని మీరు వాక్యం వింటున్నారో మాకు కనపడతా ఉంది. తమ్ముడా, ఆ నెక్కర్ది తమ్ముడా. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. సరే అయ్యా, యేసు ప్రభు దేవుడు అని రుజువుపరచడానికి నాకు ఎక్కువ ప్రసంగం చేయొద్దు. ఒకే ఒక్క మాటలో ఆయన దేవుడు అనేదానికి రుజువేంటి అని అడిగితే, స్మిత్ విగిల్స్వర్త్ ఆ యవనస్తుని చూసి ఒకే మాట అన్నాడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని విశ్వసించటానికి కలిగిన ప్రబలమైన ఒక బలమైన రుజువేమిటంటే తెరవబడిన సమాధి. ప్రైజ్ ది లార్డ్. సృష్టి ప్రారంభమైనది మొదలుకొని నేటి వరకు మహానుభావులని పిలువబడిన వారు కోకొల్లలుగా పుట్టారు. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికారు. ఆ తర్వాత చనిపోయారు, సమాధి చేయబడ్డారు. మహానుభావులు అన్నవారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వారి సమాధులన్నీ నేటి వరకు మూతవేయబడే ఉన్నాయి. ఈ ప్రపంచంలో తెరవబడిన సమాధి ఎవరిదైనా ఉన్నదా అంటే నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిది. ప్రపంచంలో మహానుభావులని పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. మన భారతదేశంలో దేవుని మహాకృప జాతి పిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వారు మహా గొప్ప కార్యాలు దేశంలో జరిగించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అద్భుతం ఏంటో తెలుసా? మహాత్మా గాంధీ గారి సమాధి నేటి వరకు మూతవేయబడే ఉన్నది. మీరు స్క్రీన్ మీద చూడండి. ఆయన సమకాలికుడు నెహ్రూ గారు ఉన్నారు, వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆ సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. భారతదేశానికి జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనం ఎలా కొనియాడుతున్నామో, ఆఫ్రికా ఖండం వారు నెల్సన్ మండేలాని జాతిపిత అని పిలుస్తారు. నెల్సన్ మండేలా గారు చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడి ఉంది. అమెరికా దేశ అధ్యక్షులు, అద్భుతమైన అధ్యక్షుడు ద గ్రేట్, చెప్పండి. ట్రంప్ కాదు. ట్రంప్ ఎక్కడ చనిపోయాడు తమ్ముడా? చెప్పాలి. అదుగో స్క్రీన్ మీద చూడండి. అబ్రహాం లింకన్ అద్భుతమైనటువంటి అధ్యక్షుడు. అమెరికా దేశంలో బానిస శృంఖలాల నుంచి విడిపించిన ఓ గొప్ప విమోచకుడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడి ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాధి మూతవేయబడి ఉంది. ద గ్రేట్ అల్లూరి సీతారామరాజు గారు చనిపోయాడు, ఆయన సమాధి మూతవేయబడే ఉంది. ఆంధ్ర కేసరి ఎవరు? ఆంధ్ర కేసరి
టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన చనిపోయాడు. ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. ఈ ప్రపంచంలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి. ఆ యవనస్తుడు అడిగాడట, రైట్ రైట్, యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధి అన్నారు, యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు అన్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అవటానికి కారణం ఏంటి? ఆయన దేవుడు అయినందువల్ల ఆయన పునరుద్ధానుడు అయ్యాడా? తతిమ వాళ్ళ సమాధులన్నీ మూతవేయబడినట్లుగానే ఉన్నాయి, యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే, అప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ గారు చెప్పారట, బాబు దీనికి వివరణ చెప్పాలంటే ఒక మాటలో పూర్తి కాదు, గంట సేపు ప్రసంగం ఉంటుంది, వింటావా అన్నాడంట. గంట కాదు 2 గంటలైనా వింటానయ్యా అన్నాడంట. 2 గంటలు కాదు కానీ కొద్దిసేపు చెప్తా, కూర్చో. యేసు ప్రభువే పునరుత్థానుడు అవటానికి కలిగిన కారణం ఏంటంటే, అపోస్తలుల కార్యాల్లో దైవజనుడైన పేతురు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక మరణ వేతనల నుంచి దేవుడు ఆయనను లేపాడు అంటాడు. యేసు ప్రభు వారు అందరూ చనిపోయినట్లుగానే చనిపోయారు, చంపబడ్డారు, సమాధి చేయబడ్డారు. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మరణము ఆయనను బంధించలేకపోయిందట. బిడ్డలారా, మహాత్మా గాంధీ గారిని మరణం బంధించింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరణం బంధించింది, అబ్రహాం లింకన్ని మరణం బంధించింది, అపోస్తులైన పౌలును మరణం బంధించింది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని మరణము బంధించగలిగింది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము బంధించలేకపోయింది. ఆ యవనస్తుడు అన్నాడట, ఏమంటే పాస్టర్ గారు, నేను అడిగేది కూడా అదే, ఏది? యేసు ప్రభుని మరణము ఎందుకు బంధించలేకపోయింది అని నేను అడుగుతున్నాను, ఎందుకు మరణం బంధించలేకపోయింది? అప్పుడు దైవజనుడు చెప్పారట, మరణానికి కలిగిన కారణం పాపం. దురాశ గర్భము ధరించి మరణాన్ని కంటుంది అని బైబిల్లో రాయబడి ఉంది. పాపము వలన వచ్చు జీతం మరణము అని బైబిల్లో రాసింది. అసలు లోకంలో మరణము సంక్రమించడానికి కలిగిన కారణం ఏంటంటే పాపం. అవునయ్య గారు, నిజమే. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నాను, మరణానికి కలిగిన కారణం పాపం అని, పాపం వలన వచ్చే జీతం మరణం అని నేను విన్నాను. ఇంతకీ యేసు ప్రభు వారిని మరణం ఎందుకు బంధించలేకపోయింది అని అంటే, ఆ దైవజనుడు చెప్పారట, నా యేసు క్రీస్తు ప్రభువులో వెతికిన పాపము ఏ మాత్రము కనపడదు ఆయనలో. ఆయన పాపము చేయని దేవుడు, ఆయన యందు పాపమేమీ లేదు, పాపము ఎరుగని పరమ పవిత్రుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తులో పాపము లేదు గనుక మరణము ఆయనను బంధించలేకపోయింది. నా ప్రభు బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. మరణము అనే చెరకు ఒక నీతి ఉంది. నాతో కలిసి మాట చెప్పండి. మరణము అనే చెరకి, చెప్పాలి. మరణము అనే చెరకు ఒక నీతి ఉంది. మరణము అనే చెరకున్న నీతి ఏంటంటే, ఈ మరణము పాపం చేసిన వాడినే బంధించగలిగిద్ది. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మరణం అనే చెరకు పాపం చేసిన వాడినే బంధిస్తుంది. ఇప్పుడు లోకంలో చెరసాలు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి. ఆ జైల్లో దోషం చేసిన వాళ్ళు జైల్లో ఉంటారా? నిర్దోషులుగా పిలువబడిన వారు జైల్లో ఉంటారా? దోషం చేసిన వారు అని నేరం మోపబడి ఒకవేళ జైలుకి వెళ్ళినా అతడు నిర్దోషని తెలిస్తే చివరికి ఏమవుతుంది? ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, లోకంలో ఉన్న చెరకు ఏ నీతి విలువ ఉందో, మరణం అనే చెరకు కూడా అంతకంటే ఎక్కువ నీతి విలువ ఉంది. ఓ అద్భుతమైన మాట చెప్తాను. ఉమ్మడి తెలుగు రాష్ట్రం కలిసి ఉన్న దినాల్లో 2007 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలను కదిలించిన ఒక భయకంపితమైన మరణం విజయవాడలో జరిగింది. 2007 సంవత్సరంలో విజయవాడ పట్టణంలో ఆయేషా మీరా అనే ఒక యవ్వన అమ్మాయిని ఎవరో హత్యాచారం చేసి హత్య చేశారు.
మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ఆయేషా మీరా. ఆ యవనమ్మాయిని విజయవాడ పట్టణంలో ఎవరో అత్యాచారం చేసి చివరికి హత్య చేశారు. పోలీసు వాళ్ళు, పోలీస్ అధికారులు వారి కొన్న పరిజ్ఞానాన్ని బట్టి ఎంక్వైరీ చేసి సత్యం బాబు అనే ఒక వ్యక్తి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, సత్యం బాబు అనే వ్యక్తి ఆ అమ్మాయిని చంపేడేమో అనే ఆ అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి కాస్త అనుమానాస్పదంగా ఉండేసరికి ఆ వ్యక్తి హత్య చేశాడని చెప్పి 2009 సంవత్సరంలో, ఏ సంవత్సరంలోనండి, 2009 సంవత్సరంలో ఆ అబ్బాయిని జైల్లో వేశారు. అప్పటికి 8 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ అబ్బాయి తల్లి మరియమ్మ, ఆ తల్లి హైకోర్టుకి వెళ్ళింది, న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా కొడుకు నిర్దోషి అయినప్పటికీ దోషం మాపబడి నిరపరాధి జైల్లో ఉన్నాడు, నా కొడుకు న్యాయం తీర్చండి మానవ హక్కుల వారిని నా తల్లి సంప్రదించింది. ఈ మాట బాగా పట్టుకొని, మానవ హక్కుల వారిని నా తల్లి సంప్రదించింది, న్యాయమూర్తులను సంప్రదించింది, చివరికి హైకోర్టును సంప్రదించింది. 8 సంవత్సరాలు జైల్లో ఉంటుండగా 2019 సంవత్సరం అనుకుంటా, బహుశా 2017 అనుకుంటా, 2017 సంవత్సరంలో మరలా హైకోర్టు, 2017 సంవత్సరంలో హైకోర్టు దాని విషయమై అన్యాయాలు పరిశీలించి వాదోపవాదనలు జరిగిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తికి తెలిసిన సంగతి ఏంటో తెలుసా? ఈ సత్యం బాబు నిర్దోషి అయినా నేరం మోపబడి దోషిగా ఎంచబడి చెరలోకి వెళ్ళాడు. ఒక నిర్దోషి జైల్లో ఉండటం తగింది కాదని అతని మీద ఉన్న కేసును కొట్టివేసి అతనికి విడుదలిచ్చి, జైలు అనేటువంటి చెర దోషుల్ని బంధించేది, నిర్దోషులను బంధించేది కాదు. ఇతడు నిర్దోషి కనుక చెరలో ఉండటానికి యోగ్యుడు, తగినవాడు కాదని 8 సంవత్సరాల తర్వాత ఆయనకు విడుదలిచ్చారు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఆ సత్యంబాబు అనే వ్యక్తిని యేసు ప్రభు పునరుద్ధానంతో పోల్చటం అనేది కాదు నా అభిప్రాయం, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. యేసుక్రీస్తు కూడా రాను వారి ద్వారా మరణం అనే చెరలోకి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, మరణమా ఈయనను బంధించు, మరణమా మరణ వేతనలతో పాతాళములో ఈయనను బిగబట్టు అని అంటే, సమాధిలో నుండి నా ప్రభు ఏవని ఆర్తనాదం, ఏవని కేక వేశాడో తెలుసా? మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి సమాధి బండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేస్తూ ఉంటే మీరందరూ చప్పట్లు కొట్టారు కదా. మరణం అనే సమాధి కూడా నా ప్రభువుకు చప్పట్లు కొట్టింది. కారణం ఏంటో చెప్పమంటారా? మరణమునకు తగిన హేతువు ఏది నా యేసుక్రీస్తు ప్రభువులో లేదు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎన్ని మత గ్రంథాలైనా మీరు వెతకండి, ఎన్ని వేదాలైనా మీరు వెతకండి, ఎన్ని నీతి గ్రంథాలైనా మీరు వెతకండి, పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడని పిలువబడిన వారు కోకొలలుగా ఉండొచ్చు, దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలదిగా ఉండొచ్చు, పరిశుద్ధ దేవుడు అని పిలువబడిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఇంతకీ యేసుక్రీస్తు పునరుద్ధానం మనకిచ్చే సందేశం ఏంటి? యేసుక్రీస్తు పునరుద్ధానం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతటికీ అనుగ్రహించిన ఓ గొప్ప సందేశం ఏంటో తెలుసా? మరణం తర్వాత మరో జీవితం ఉన్నది. ఆ నిరీక్షణకు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం జీవాన్ని పోసింది. యేసు ప్రభు పునరుద్ధరణుడు కాకమునుపు ప్రపంచంలో రకరకాల మతాల్లో విభిన్నమైనటువంటి భావాలు ఉండేవి. యోధా మతంలోనే భిన్నమైన భావాలు ఉండేవి. జైన మతంలో కానీ, సిక్కు మతంలో కానీ, బుద్ధ మతంలో కానీ, మన హైందవ ధర్మంలో కానీ చనిపోయిన తర్వాత మనిషి జీవితాన్ని గూర్చి రకరకాల భిన్నమైన వాదోపవాదనలు ఉండేవి. ఎక్కువ వాదనలు ఏంటంటే గమనించండి,
మనిషి చనిపోయిన తర్వాత ఇక మానవ జీవితమే, మరణమే మానవ జీవితానికి ముగింపు, మరణం తర్వాత మరొక జీవితం లేదు అని మ్యాక్సిమం ప్రజలు నమ్మేవాళ్ళు. ఈ శరీరం మట్టి, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, ప్రాణమేమో గాలి, ఆత్మేమో గాలి, గాల్లో కలిసిపోతుంది, ఇదే మరణం, మరణం తర్వాత జీవితం ఇదే అని ప్రజలంతా నమ్మేవాళ్ళు. నా ప్రభు బిడ్డలారా, ఈ అనుమానానికి, మృతతుల్యమైన ఈ నిరీక్షణకు యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం ఒక జీవాన్ని పోసి, ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మనుష్యుడా, యేసు ప్రభు పునరుద్ధానం ఈరోజు నీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? మరణం తర్వాతే అసలు సిసలైన జీవితం ఉంది. మరణం తర్వాతే వాస్తవమైన జీవితం. తమ్ముడు రమేష్ పాట పాడతాడు కదా మన చర్చిలో, అసలాట ఉన్నది. ఏంటి తమ్ముడు అది? సచ్చినాకే. అందుకో తమ్ముడా, మనిషి జీవితం విలువైంది మరువకు కొడుక, మరణం ఉన్నదని చచ్చినాకే. అది చూడండి, బతికింది ఇది బతుకు కాదురా, చచ్చినాకే అసలాట ఉన్నదంట. అంటే ఇప్పుడు దాకా ఆడిన ఆట ఏదో. అందుకని పౌలు గారు ఇప్పుడు ఆడే ఆటను గూర్చి, రాబోయే ఆటను గూర్చి ఏమంటాడు తెలుసా? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికి మీరు ప్రాకులాడండి. అంటే ఇప్పుడున్నది వాస్తవమైన జీవితం కాదా? ఈ జీవితం, ఈ జీవం ఎలాంటిదంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే. అమెరికాలో చూడండి, శవాల గుట్ట, పాతి పెట్టడానికి అవకాశం లేక, పాతి పెట్టడానికి మనుషులు లేక, క్రేన్లతో ప్రజలను పాతి పెడుతున్నారట. ఇప్పుడున్న జీవితం వాస్తవమైంది కాదు. ఈ జీవితం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అన్నా, నువ్వు మహా బతికితే 70, 80, 90, 100, దానికి కూడా గ్యారంటీ లేదు. లైవ్ వీక్షిస్తున్న అన్నలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. నేను గ్యారంటీగా ఈ లాక్డౌన్ దినాలు మిగించే వరకు నా ప్రాణానికి లాక్డౌన్ ఉండదు అని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్పటానికి ప్రయత్నం చేసావా, ఇప్పుడే లాక్డౌన్ అయిపోతావో, జాగ్రత్త. మీకు అర్థమవుతుంది కదా బిడ్డలారా? ఇది అసలైన జీవితం కాదు, మరణం తర్వాతే అసలైన జీవితం. ఈ జీవితం పరిమితి కలిగింది. మరణం తర్వాత జీవితం యుగాలు ఉండేటువంటి జీవితం. మరణం తర్వాత జీవితానికి ముగింపు లేదు. అది 100 సంవత్సరాలనో, 1000 సంవత్సరాలనో, 10,000 సంవత్సరాల. వాక్యం అంటుంది మరణం తర్వాత జీవితం యుగాలు ఉండేటువంటి జీవితం. మనుషుడా, అవాస్తవమైన ఈ జీవితంలో వాస్తవమైన జీవితాన్ని సంపాదించడానికి నువ్వు ప్రాకులాడే వ్యక్తిగా ఉండాలి అని యేసయ్య పునరుద్ధానం నీకు సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక మాట, యేసు ప్రభు వారి పునరుద్ధానం పరలోకం నరకం ఉందని బోధించింది అని మనకు అర్థమైంది కదా. ఇంతకీ పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? పాతాళానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? పరలోకాన్ని స్వతంత్రించుకునే వ్యక్తుల ఆ స్వభావాలు ఎలా ఉంటాయి? పాతాళానికి వెళ్ళే ఆ వ్యక్తుల ఆ భయంకరమైన వ్యక్తిత్వం ఏ రీతిగా ఉంటుంది? నేను అనుకుంటాను, దేవుడు నన్ను క్షమించుగాక, మీరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ వినని ఓ మర్మగర్భితమైన వర్తమానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందరూ మీ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం, 19వ వచనం మైక్లో చదువుతారు, అందరూ చూడండి. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం.
మరొకసారి నాతో కలిసి 14వ వచనం నాతో కలిసి చెప్పండి. నాతో కలిసి 14వ వచనం అందరూ నాతో కలిసి. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. మరలా ఈ మాట, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. 19వ వచనం చూడండి. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఇక అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇక బైబిలు అవే ముట్టుకోదు, నా వైపు చూడండి. నాతో కలిసి మాట చెప్పండి. చచ్చిన వారు బ్రతకరు, మృతులైన వారు బ్రతుకుతారు. ఇంకొకసారి, చచ్చిన వారు బ్రతకరు, మృతులైన వారు బ్రతుకుతారు. ఈ మాట ఒకసారి చూడండి. ఈ మాట చదివినప్పుడు నాకు అర్థం కాల. చచ్చినోడేమో బతకడంట, మృతుడైన వాడేమో బతుకుతాడంట. ఇప్పుడు చచ్చినోడన్నా చెప్పండి, మృతుడైనన్నా రెండూ చనిపోయిన స్థితే చూపిస్తుంది కదా. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు రాయించిన ఒక మర్మగర్భితమైన మాట ఏంటంటే, చచ్చినోడు బ్రతకడు, మృతులైన నీవారి శవములు, మృతులైన నావారు సజీవంగా లేస్తారు. బిడ్లరా, చచ్చినవాడు అన్నా మృతి అన్న స్థితి ఒకటే, కానీ వారు మరణించిన స్థాయిలు వేరు. ఈ మాట బాగా పట్టుకోండి. స్థితి ఒకటే, ఇద్దరికీ మరణం అనేటువంటి ఆ పరిస్థితి సంక్రమించింది. కానీ చచ్చినవాడు అని ఎక్కడ వాడతారంటే, ఒక ఊరిలో చాలా మంచోడు ఉన్నాడు అనుకోండి. నా మాట మీకు అర్థమవుతుంది కదా. చాలా మంచోడు, ఆ ఊరికి నిద్ర లేకుండా చేశాడు, అంత మంచోడు. వాడు తాగాడంటే వాడు ఒళ్ళు విషపొల్లు, అంత మంచోడు. ఆ ఊరోళ్ళంతా వాడి టార్చర్ తట్టుకోలేక వాడిని గూర్చి ఏమనుకుంటారో తెలుసా? ఈడెప్పుడు చస్తాడో అప్పుడు కానీ మా ఊరు బాగుపడిద్ది అంటారు. ఈడు పోతే కానీ మా గ్రామానికి పట్టిన పేడ వదిలిద్ది అంటారు. చివరికి ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటారో తెలుసా? చచ్చాడు, పేడ వదిలిపోయింది. చచ్చాడు అనే పదం ఎవరు కొడతారు గమనించండి. చావు అన్నా మృతి అన్నా స్థితి ఒకటే, కానీ వారు బ్రతికిన స్థాయిలను బట్టి వాని జీవితం సరైనది కాకపోతే చచ్చాడు అనే మాట అంటారు. ఆ వ్యక్తి బ్రతికిన ఆ స్థాయి, జీవిత శైలి, ఆ జీవిత విధానం వేరుగా ఉందనుకోండి, ప్రభువునందు మృతి నొందిన మృతులు, ప్రభువునందు సచ్చినోళ్ళు ధన్యులని బైబిల్లో రాయబడలా. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే ఒక యోగ్యమైన జీవితంతో జీవించి చనిపోయిన వ్యక్తులను మృతులు అంటావు. దేవుని వాక్యం కొంతమందిని చచ్చిన వాళ్ళు అంటావని, ఇంకొంతమందిని మృతులు అంటావంది. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, పరలోక స్వాస్థ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోబోతున్నారో తెలుసా? మృతులైన వారు పరలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. భూమి మీద బ్రతికిన కాలంలో చివరికి చచ్చిన ప్రతి వ్యక్తి పాతాళ లోకానికి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, చచ్చిన వాడెవరు, మృతి నొందిన వాడెవరు? ఎఫెసీ పత్రికలో దైవ సేవకుడైన పౌలు గారు అంటారు, పాపము చేత అపరాధము చేత మీరు సచ్చిన వారై ఉండగా. చూడండి ఆ మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బిడ్లరా, ఈ స్థలంలో చచ్చినవాడు అని వాక్యం ఎవరిని సంబోధిస్తుంది? శారీరకంగా చనిపోయినటువంటి వాడిని కాదు, కానీ పాపం చేసే ప్రతి వాడిని చచ్చినవాడు అని వాక్యం అంటుంది. అపరాధం చేసే ప్రతి వాడిని చచ్చినవాడు అని వాక్యం అంటుంది. లోకంలో చాలామంది నాకు డబ్బు ఉంది, నాకు వయసు ఉంది, నాకు అందం ఉందని దేవుని నీతి మాటలు ప్రజలకు తెలిసిన
ఏది తప్పో ఏది ఒప్పో ప్రజలకు తెలిసిన తాగేవాడు తాగుతున్నాడు, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తున్నాడు, దొంగిలించేవాడు దొంగిలిస్తూ ఉన్నాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు తీసుకుంటున్నాడు, లంచాలు తీసుకునేవాడు లంచం తీసుకుంటున్నాడు, అపరాధం చేస్తూనే ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, లంచం తీసుకునే వ్యక్తిని నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? చచ్చినవాడు అని అంటుంది. ఒక త్రాగుబోతును దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? చచ్చినవాడు అని అంటుంది. భార్య ఉండగా భార్యను మోసం చేసి పరస్త్రీ సాంగత్యానికి వెళ్ళేవాడిని చచ్చినవాడు అని వాక్యం ఉంటుంది. భర్త ఉండగా అపవిత్రమైన కార్యాలకు వెళ్ళే ఒక స్త్రీని చచ్చినవాడు అని వాక్యం ఉంటుంది. నా ప్రభు బిడ్డలారా, పాపం చేసే ప్రతి వ్యక్తిని చచ్చిన స్థితితో పోలుస్తూ ఉంది. మీరు అడగొచ్చు, ఏమండి పాపం చేసే వ్యక్తిని వాక్యం చచ్చిన స్థితిలో ఎందుకు పోలుస్తుందండి? బిడ్డలారా, ఒక ఇంట్లో చచ్చిన శవం ఉందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారా, ఏడుస్తూ ఉంటారా? ఏమండి చెప్పరో? ఒక ఇంట్లో శవం ఉందనుకోండి, ఇప్పుడు ఈ కరోనా వ్యాధి వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు కదా, గుండెల విషయాలాగా ఏడుస్తున్నారు. అంటే చచ్చిన శవం ఇంటిలో ఉంటే ఆ ఇంటి వాళ్ళందరికీ దుఃఖమే. భర్త తాగుబోతైతే నా భర్త తాగుబోతు అని భార్య సంతోషంగా బ్రతకగలిగిద్దా? ఆ తాగుబోతు భర్తను బట్టి ఆ భార్య రోజు ఏడుస్తూనే ఉంటుంది కదా. ఆ తాగుబోతు తండ్రిని బట్టి ఆ పిల్లలు రోజు ఏడుస్తారు కదా. ఆ తిరుగుబోతు తల్లిని బట్టి, దేవుని మాటకు విధేయత చూపని ఆ పిల్లలను బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో చచ్చిపోయిన ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులు రోజు ఏడుస్తారు కదా. బిడ్డలారా, నన్ను క్షమించండి. ఒకవేళ నిన్ను బట్టి నీ భర్త ఏడుస్తున్నాడు అంటే నన్ను క్షమించు, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అని గ్రహించు. నీ భార్య నిన్ను బట్టి ఏడుస్తూ ఉందంటే, నీ కడుపున పుట్టిన బిడ్డలు నిన్ను బట్టి ఏడుస్తున్నారంటే, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన నిన్ను కన్న నీ తల్లిదండ్రులే. వీడెందుకు నా కడుపున పుట్టాడు, ఇలాంటి వాడు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, వీడు చస్తే బాగుండేది కదా అని నీ కన్న తల్లిదండ్రులే నిన్ను గూర్చి ఏడుస్తున్నారంటే, వాక్యం వింటున్న మనుషుడా, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అని గ్రహించు. శవమున్న ఇంటిలో ఇంటి వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. మీకు ఒక విచిత్రం చెప్తా, ఇంటి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే చచ్చినోడికి ఈ ఏడుపు వినపడిద్దా? ఏమండి, ఇల్లంతా చేరి చచ్చిన శవం దగ్గరికి వచ్చి ఏడుస్తా గుండెల విషయాలాగా ఏడుస్తున్నారు అనుకోండి, ఇంత ఏడ్పు దిక్కులు పెక్కటిల్లేలాగా ఏడ్చిన ఈ ఏడ్పు చచ్చిన శవానికి వినపడిద్దా? బిడ్డలారా గమనించండి, కొంతమంది పాపము చేత అపరాధము చేత చచ్చిన వారిగా బ్రతుకుతూ భార్య ఎంత ఏడుస్తున్నా ఆ భర్తకు ఆ ఏడ్పు వినపట్టలేదు. శావకుడు ఎంత ఏడుస్తున్నా ఆ ఏడ్పు విశ్వాసులకు వినపట్టలేదు. గమనించండి, తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నా ఆ ఏడ్పు పిల్లలకు వినపట్టలేదు. ఎందుకు వినపట్టలేదు తెలుసా? వాడు చచ్చిన స్థితిలో ఉన్నాడు గనుక. ఇలాగే ఒక పాస్టర్ గారు వాక్యం ఆ ప్రాంతంలో విస్తారంగా విరివిగా చెప్తూ ఉంటే, ఒక తాగుబోతు ఆయన వచ్చి పాస్టర్ గారిని అడిగాడట, వెకిలిగా వ్యంగ్యంగా, ఏమంటే పాస్టర్ గారు, ప్రయాసపడి పాపం చెప్పండి ప్రయాసపడి పాపభారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ పాపభారాన్ని యేసు ప్రభు తీసేస్తాడు అని మీరు ప్రసంగం చేస్తున్నారు. సిన్స్ 25 సంవత్సరాల నుంచి నేను తాగుతున్నా, నా తాగుడు నాకు ఏనాడు భారం అనిపించలేదే. మీరు వింటున్నారా? మొన్ననే రజతోత్సవాలు కూడా పూర్తి చేసుకున్నా, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. 25 సంవత్సరాల నుంచి తాగుతావన్నా ఈ తాగుడు నాకు ఎప్పుడు భారం అనిపించలేదే. మీరు వాక్యం చెప్పేటప్పుడే అది గుర్తొచ్చినప్పుడే భారం అనిపించినట్టు ఉంటుంది, కానీ నాకు ఏనాడు ఈ తాగుడు భారం అనిపించలేదు. మీరేమో పాప భారం మోయిచున్న ప్రజలారా, తాగుడు భారం మోయిచున్న ప్రజలారా, యేసు ప్రభు దగ్గరికి రండి విశ్రాంతిని ఇస్తాడని మీరు మైకులు పగిలేటట్లుగా ప్రసంగం చేస్తున్నారు. సిన్స్ 25 years నుంచి తాగుతున్నా నాకు ఏనాడు భారం అనిపించలేదే, మీరేమో భారం అంటున్నారు అని అంటే, ఆ పాస్టర్ గారికి
ఈ మొండోడికి ఎట్లా వాక్యం చెప్పాలో అర్థం కాక ప్రభువుని అడిగాడు, దేవా ఈ రెటమతం వాడికి, ఏ మతం, ఈ రెటమతం వాడికి ఎట్లా చెప్తే వీడికి అర్థమైందో నాకు కాస్త ఆలోచన. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చాడట. వెంటనే ఆ తాగుబోతు ఆయన్ని పిలిచి అన్నాడట, బాబో ఇప్పుడు చచ్చిపోయిన శవం మీద 50 కిలోల సిమెంట్ బస్తా పడింది అనుకో, బరువు తెలిసిద్దా వాడికి అన్నాడంట. ఈ తాగుబోతున్నాడు, మీరు బలేవాళ్ళు అండి, చచ్చినోడికి బరువు ఎట్టా తెలిసిద్ది? 1 కిలో బస్తా, 50 కిలోలు బస్తా, ఒక బస్తా కాదు కానీ 10 బస్తాలు పడ్డాయి అనుకోండి చచ్చిపోయిన శవం మీద, వాడికి బరువు తెలుస్తుందా? వాడు చచ్చిపోయినాడండి, చచ్చిపోయినోడికి బరువు ఎట్టా తెలిసింది? ఆ పాస్టర్ గారు అన్నాడట, 10 కాదు కానీ లారీ సిమెంట్ బస్తాలు వాడి మీద పడ్డాయి అనుకో, వాడికి బరువు తెలుస్తుంది అంటే ఈడు అన్నాడట, మీరు భలే వాళ్ళు పాస్టర్ గారు, సచ్చినోడికి ఒక లారీ సిమెంట్ బస్తా కాదు 10 లారీలు సిమెంట్ బస్తాలు పడ్డ వాడికి భారం తెలీదు, చచ్చినోడికి ఎట్లా భారం తెలిసింది అన్నాడంట. ముగింపులో పాస్టర్ గారు అన్నాడంట, తమ్ముడా నీకు కూడా ఎందుకు భారం అనిపించట్లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నువ్వే పూర్తి చేసుకో తమ్ముడా అన్నాడంట. సచ్చినోడికి భారం తెలీదు, ఇంకా నేను ఆనందిస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మనుష్యుడా, దేవుడు నిన్ను ప్రేమించి ఈ లాక్డౌన్ దినాలలో మందు దొరకకుండా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఈ లాక్డౌన్ దినాల ద్వారానైనా నిన్ను మార్చాలని దేవుడు అనుకున్నాడు. నీలో ఒక మార్పును పుట్టించాలని ముఖ్యమంత్రులతో దేవుడు మాట్లాడాడు, ప్రధానమంత్రులతో దేవుడు మాట్లాడాడు, స్థానిక నాయకులతో మాట్లాడి మందు దుకాణాలు యేసు ప్రభు మూయించాడు. ఎందుకో తెలుసా? ఈ దినాలలోనైనా నా ప్రభు నిన్ను తన తట్టు తిప్పుకోవాలని ఆశపడ్డాడు. ఈ అవకాశాన్ని దేవుడు నీ కోసమే ఇచ్చాడు. జార విడుచుకోకయ్యా. ఈ వాక్యం వింటుండగానే ఉన్న పాటునే, ప్రభా ఈ లాక్డౌన్ వెనుక ఎంత ప్రణాళిక ఉందయ్యా, నా శిరస్సు వంచి నేను స్తుతిస్తున్నాను, ఇప్పుడే ఈ క్షణంలోనే నా చచ్చిన స్థితిలో నుంచి నేను లేస్తాను. బిడ్డలారా, లోకంలో కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, అందరూ పాపం చేసి చచ్చిన స్థితిలో ఉండగా ఈ చచ్చిన మనిషిని బ్రతికించడానికి కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద మానవాళి పాపముల నిమిత్తమై నా యేసు ప్రభు మృతి పొందాడు. యేసు ప్రభు చావలేదు, ఈ మాట గమనించండి, యేసు ప్రభు మృతి పొందాడు. అపోస్తలుడైన పౌలు గారు వినండి పర్వాలేదు, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు కదా, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు అని రాసింది. యేసు ప్రభు ఎందుకు ఆయన చనిపోయాడో తెలుసా? నిన్ను బ్రతికించడానికి. బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్న ఒక ధర్మం చెప్తాను. ఒక జీవి బ్రతకాలి అంటే దాని కొరకు ఇంకొక జీవరాశి చంపబడాలి. ఇది సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. ఒక ప్రాణి బ్రతకాలి అంటే ఆ ప్రాణి బ్రతకడానికి ఇంకొక ప్రాణి బలి కావాలి. ఏమండి, ఈరోజు ఈస్టర్ పండగ కదా, ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నాకు తెలిసి మీరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళేది ఏముంది? మటన్ దుకాణాలు. కరోనా వ్యాధిని బట్టి ఒకవేళ మటన్ దుకాణాలు తక్కువైపోయినాయి తమ్ముడు, దొరకపోయి ఉండొచ్చు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆరాధన అయిపోయిన తర్వాత, ఆరాధనే కాదండి, దేవుడు లోకంలో ప్రజలందరిని ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అయితే ఈ మాంసం అనేది ఆదివారం పండగలప్పుడు తెచ్చుకునేవాళ్ళు. దేవుడు ప్రజలను ఆశీర్వదించాడు, ప్రతిరోజు పండగే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒక గొర్రె చంపబడింది, ఆహారంగా మార్చబడింది కాబట్టి చంపబడిన దాని ఆహారాన్ని తిని నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతకాలి అంటే ఒక జీవి చావాలి. కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే మేము కూరగాయలు తింటున్నాం, మాంసం తింటలేదు కదా, కూరగాయల్లో కూడా జీవం ఉంది పిచ్చోడా. కొంతమంది ఏమనుకుంటారంటే మాంసం మేము తినమండి, అరే కూరగాయలు కూడా ప్రాణే. ఆ మధ్య ఒక శాస్త్రవేత్త చెప్పాడు, చెట్లు కూడా మాట్లాడుకుంటాయంట. సపట్లు కొట్టండి. ఇక్కడ పాస్టర్ గారు అంటున్నారు జీవహింస చేయకూడదు అంటే, మరి కూరగాయలు కోసుకోవటం జీవహింస కాదా తమ్ముడా? ఏమంటే
కూరగాయల్లో జీవం లేదా? జీవం కలిగిన వాటిని చంపితే జీవహింసే కదా. అరే కూరగాయలు కూడా జీవం కలిగినవి బెదరో. చెప్పే మాట ఏంటంటే, ఒక ప్రాణి బ్రతకాలి, ఒక ప్రాణి జీవించాలంటే ఇంకొక ప్రాణి బలి కావాలి. నిన్ను బ్రతికించటానికే, చచ్చిన పాపము చేత అపరాధము చేత చచ్చిన నిన్ను బ్రతికించటానికే కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా యేసు ప్రభు నీ కోసం బలైపోయాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఉన్న పాటునే నీ పాపాన్ని నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, మీరు కార్చిన పవిత్ర రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నేను విశ్వసిస్తున్నానని నమ్మి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకుంటే, బాప్తిస్మం తీసుకొని చనిపోయిన ప్రతి వాడు మృతి నొందిన వాడిగా దేవుని యొక్క వాక్యం పరిగణిస్తుంది. బాప్తిస్మం తీసుకోకుండా చనిపోయిన ప్రతి వాడు, ఇందాక నేను ఒక మాట అన్నా కదా, యేసు ప్రభువుని అంగీకరించకుండా చనిపోయిన ప్రతి వ్యక్తి ఎవరు? చెప్పాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మరణాన్ని చావు అనలేదు వాక్యం. ఆ వ్యక్తి మరణాన్ని గురించి ఏమని రాస్తుందో తెలుసా? ప్రభువునందుండి మృతి నొందిన మృతులు ధన్యులు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, ఇప్పుడు పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొక మార్గం లేదా? చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు మహాసముద్రం ఉంది, రకరకాల నదుల్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ సముద్రంలో కలిసినట్లుగా ఈ నదులు అనేవి ఒక్కొక్క మతం, ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క పద్ధతి. ఏ దేవుని పట్టుకున్నా మనం పరలోకాన్ని చేరుతాం అని కొంతమంది అలాగని మీ విశ్వాసాన్ని పొరపాటున నేను తప్పు పట్టట్లా. పరిశుద్ధ గ్రంథం యొక్క విశ్వాసం ఏంటో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ పట్టణం ఉంది, హైదరాబాద్ పట్టణానికి రావటానికి చాలా దారులు ఉన్నాయి. పరలోక పట్టణానికి వెళ్ళటానికి మాత్రం ఒకే ఒక్క దారి, ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ చూడండి, హైదరాబాద్ పట్టణం రావటానికి ఒకే దారి ఉందా? చాలా దారులు ఉన్నాయి. ఏమంటే, ఆ మేడ్చల్ దారి గుండా, నిర్మల్ దారి గుండా వస్తే హైదరాబాద్ రావచ్చు. మన మెదక్ దారి గుండా వస్తే, అదిగో మనోడు హైదరాబాద్ కూడా చూపిస్తున్నాడు, మెదక్ దారి గుండా వస్తే హైదరాబాద్ రావచ్చు. బిహెచ్ఎల్ దారిగా వస్తే హైదరాబాద్ రావచ్చు. గచ్చిబౌలి దారిగా వస్తే హైదరాబాద్ రావచ్చు. మహబూబ్ నగర్ దారిగా వచ్చిన హైదరాబాద్ రావచ్చు. కర్నూలు దారిగా వచ్చిన హైదరాబాద్ రావచ్చు. ఆ తర్వాత గోదావరి కని దాన్ని హైదరాబాద్ రావడానికి ఎన్ని దారులు అంటే అన్ని దారులండి. హైదరాబాద్ రావడానికి చాలా దారులు ఉన్నాయి, కానీ పరలోకం రావటానికి మాత్రం ఒకే ఒక్క దారి. నా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు. నేను కూడా మార్గం అని నా ప్రభు అనలేదు. నేనే 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 అధికారం కలిగినటువంటి పదం ఇది. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మనుష్యుడా, నువ్వు ఏ కులస్థుడివైనా పర్వాలేదయ్యా, ఏ మతస్థుడివైనా పర్వాలేదయ్యా, నా ప్రభు ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదు, ఎవ్వరిని తృణీకరించేవాడు కాదు. రెండు చేతులు చాపి ఇదను నేను పిలుస్తున్నాడు, నా కుమారుడా రా నా దగ్గరికి. నువ్వే కులస్థుడివైనా పర్వాలేదు, ఏ మతస్థుడివైనా పర్వాలేదు, ఉన్న పాటునే నన్ను బ్రతికించడానికి నువ్వు మృతి పొందావు అని విశ్వసిస్తున్నానయ్యా అని యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడునుగాక. నికోదేమనే భక్తి కలిగిన ఒక మనుషుడు వచ్చాడు. యేసు ప్రభు అంటే ఇష్టం, బాప్తిస్మం తీసుకుంటే ప్రజలు సమాజంలోని తృణీకరిస్తారేమోననే భయం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, అయ్యా పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు వారు అంటారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి చేరలేరు. ఓ మనుషుడా, యేసు ప్రభు అంటే నీకు ఇష్టమే, కానీ నీ కులస్తులకు భయపడి బాప్తిస్మాన్ని వాయిదా వేశావు, నీ మతస్థులకు భయపడి బాప్తిస్మాన్ని వాయిదా వేశావు, నీ ప్రాంత ప్రజలకు భయపడి బాప్తిస్మాన్ని వాయిదా వేశావు. ప్రజలకు భయపడి బాప్తిస్మాన్ని వాయిదా వేస్తే
పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటావన్న సంగతి గ్రహించు. ఏ వ్యక్తి అయినా పరలోకం చేరాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారిగా బ్రతుకుదురుగాక. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తి మరణాన్ని మృతులు అంటుంది. మృతులు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. బైబిల్లో రాయబడిన మాట, చచ్చిన వారు లేవరు, పాతాళానికి వెళ్తారు. మృతులైన నీవారి శవములు, మృతులైన నీవారు, మృతులైన నావారి శవములు సజీవముగా లేచి పరలోకాన్ని చేరునుగాక. రైట్. చచ్చినవాడు ఎవరై అంటే పాపంలో బ్రతికే ప్రతివాడు చచ్చినవాడు. మృతుడు ఎవరై అంటే యేసుక్రీస్తు నా దేవుడిని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని ప్రభువులో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి మృతుడై, అంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరణాన్ని మృతులు అని సంబోధిస్తుంది. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న, బిడ్డలారా, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన వెంటనే మనం పరలోకానికి వెళ్తామా? బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ప్రభు దగ్గర ఎలా బ్రతకాలి? మీకు ఒక మర్మగర్భితమైన మాట చెప్తాను, నా వైపు చూడండి. మర్మగర్భితమైన మాట చెప్తాను. పరలోకంలో కూడా పునరుద్ధానపు స్థాయిలు వేరు, పునరుద్ధానపు మహిమలు వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, చేపల మహిమ వేరు, మనుషుల మహిమ వేరు, జంతువుల మహిమ వేరు. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా, పరలోకం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు పరలోకం చేరతారు అని మనం విన్నాం. కానీ ఆ పరలోకం చేరిన తర్వాత దేవుడు ఆ వ్యక్తులకి ఇచ్చే మహిమ ఎలా ఉంటుందంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు కొరకు వారు తమ్మును తాము ఎలా సమర్పించుకున్నారో, ఎలా ప్రతిష్ఠించుకున్నారో ఆ ప్రతిష్ఠిత మీదే పరలోకంలో మహిమ ఆధారపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం ఆమేన్. సేవకుల్లో కూడా కొంతమంది వివాహం చేసుకోకుండా సేవ చేసే సేవకులు ఉంటారు, వివాహం చేసుకొని సేవ చేసే సేవకులు ఉంటారు. ఈ రెండిట్లో ఇది తప్పు అని పొరపాటున వాక్యం చెప్పదాం. అయితే బిడ్డలారా, వివాహం చేసుకొని సేవ చేసిన సేవకులకు పరలోకంలో దేవుడిచ్చే మహిమ వేరు. వివాహం చేసుకోకుండా జీవితాంతం ప్రభువుకు నపుంసకులుగా సమర్పించుకొని నపుంసకులుగా బ్రతుకుతూ మాకు వివాహం వద్దు, ఈ లైంగికపరమైన చింతనొద్దు, ప్రభు మాకు కావాలని జీవితం త్యాగం చేసుకొని వివాహం చేసుకోకుండా సేవ చేసే సేవకులు ఉంటారు. బిడ్డలారా, వివాహం చేసుకోకుండా సేవ చేసే సేవకులు పరలోకానికి వెళ్తే ఆ సేవకులను సూర్య తేజస్సు వంటి తేజస్సుతో ప్రభు ఆవరిస్తాడు. వాళ్ళకిచ్చే మహిమ వేరు. దేవునికి మహిమ కలుగును గాక. విందాం, ఇంతకీ చచ్చిన వాళ్ళు ఎవరు, మృతులైన వాళ్ళు ఎవరు? మొదటి మాట విన్నాం, రెండవ మాట చూడండి. రెండవది తమ్ముడు స్క్రీన్ మీద ప్లే చేయి. చచ్చిన వాళ్ళు ఎవరు? రెండవది రైట్. అందరూ ఈ మాట చూడండి. మొదటి పేతురు పత్రిక అందరూ చూడాలి ఈ మాట. మొదటి పేతురు పత్రిక, క్షమించండి, రెండవ పేతురు పత్రిక, మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. 13వ వచనం నుంచి నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ముందుగా సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత, నేను చచ్చిన తర్వాత అని అల్లా. ఏమన్నాడు తమ్ముడు చెప్పాలి. నేను మృతి పొందిన తర్వాత, నేను మృతి పొందిన తర్వాత అంటే
అపోస్తుడైనటువంటి పేతురు గారు తన మరణాన్ని చావుతో పోల్చలేదు. దేంతో పోల్చాడు? మృతి నొందిన తర్వాత అన్నాడు. ఆయన మరణాన్ని మృతితో దేవుని వాక్యం పోల్చడానికి కారణం ఏంటంటే, ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లో ఏం చేశాడో ఒకసారి ఆలోచించుదాం. అంటాడు, ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని నేను ఎరిగి ఈ గుడారాన్ని పలానా కాలంలో నేను విడిచిపెట్టబోతున్నాను అని యేసుక్రీస్తు ముందుగానే నాకు సూచించాడు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకొని భక్తిగా బ్రతికే ఏ క్రైస్తవుడికి దరిదాపుగా అకాల మరణాన్ని దేవుడు మనకు అనుమతించాడు. అకస్మాత్తుగా పొరపాటున నిన్ను ఆవరించదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన వారు చనిపోబోయేటప్పుడు వారి మరణ దినాన్ని ముందుగానే దేవుడు సూచించాడు. పలానా రోజు నువ్వు చనిపోతావు, పలానా గడియకు నువ్వు చనిపోతావు, పలానా గంటకు నువ్వు చనిపోతావు. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మనుషుడా, మరణాన్ని గురించి పొరపాటును నువ్వు భయపడకు. అయ్యో సడన్గా నాకు మరణం ఆవరిస్తాదేమో, సడన్గా నేను చనిపోతానేమో. నీకు తెలుసు కదా, దేవుడు తన స్నేహితులకు ఏది తెలియ చెప్పకుండా ముందుగా దేవుడు ఏది చేయడు. నీ జీవితంలో నీ మరణ దినం ఏదో ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు, నీవు సిద్ధపాటు చేసుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి. అదే పేతురు గారు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ముందుగా సూచించిన ప్రకారం. ఏం సూచించాడయ్యా? పేతురు, నువ్వు యవ్వన వయసులో చనిపోవయ్యా, నడి వయసులో నువ్వు చనిపోవయ్యా, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నువ్వు చనిపోతావు, నాకు ముందుగానే దేవుడు చెప్పాడు. సంగమా, ఇప్పుడు నేను వృద్ధాప్యానికి వచ్చాను, దేవుడు నాకు సూచిస్తున్నాడు త్వరగా ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని. అయ్యా, మరి ఈ గుడారంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? మీరందరూ ప్రభు కొరకు బ్రతకండి మిమ్మల్ని నేను రేపుతూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, క్రీస్తునందు మృతి పొందిన మృతులు ఎవరయ్యంటే, వారు బ్రతికి ఉన్న దినాలలో తోటి వ్యక్తుల హృదయాలు ప్రభు కొరకు బ్రతికేటట్లుగా రేపుతూ ఉంటారు. రాత్రి తమ్ముడు వాక్యం చెప్తూ ఒక అద్భుతమైన మాట, ఆ పొదలో నుండి ఒక సేవకుడు బయలుదేరాడు. మీ పిల్లలను సేవకు పంపించండి, సేవ కొరకు రేకెత్తిచ్చినట్లుగా దేవుని మాట చెప్తా ఉంటే ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్తా ఉంది, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, దేవుడు నాకు ఇచ్చిన ఆ 2 కొడుకులను దేవుని సేవకు పంపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బిడ్డలారా, మనం బ్రతికి ఉన్న దినాల్లో ఏం చేయాలో తెలుసా? ఒక తాగుబోతు వ్యక్తి కనపడితే ఆ తాగుబోతు వ్యక్తి తాగుబోతు బానిసత్వం నుంచి విడుదల పొందేటట్లుగా నీతి మాటలు చెప్పి ఆ వ్యక్తి హృదయాన్ని మనం రేపేటువంటి వారిగా ఉండాలి. దుర్నీతి బంధకాలలో ఉన్నవాడు ఎవరైనా మీకు కనపడితే, పాపపు బంధకాలలో ఉన్నవాడు ఏ వ్యక్తి అయినా కనపడితే, సంఘానికి రాకుండా, సహవాసానికి రాకుండా, మందిరాన్ని విడిచిపెట్టి సహవాసానికి దూరంగా బ్రతుకుతున్న వ్యక్తి ఎవరైనా మీకు కనపడితే ఆ వ్యక్తిని చేరి సమాజముగా కూడుట మానొద్దు. ప్రభు సెలవిచ్చాడయ్యా. అపోస్తుల ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడయ్యా. ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడయ్యా. ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని వదిలి నామకార్థ సంఘాలకు, అయ్యో ఇది భ్రష్టత్వం, వాళ్ళ హృదయాలు రేపి త్రోవ తప్పిన చుక్కలను, త్రోవ తప్పిన వ్యక్తులను, దుర్నీతి బంధకాలలో ఉన్న వారిని దేవుని నీతిబోధులు చెప్పి వారిని రేపేటువంటి వారిగా ఉందుముగాక. బిడ్డలారా, చచ్చిన వాడికి ఉండే స్వభావం ఏంటంటే పాడు చేసే స్వభావం. మీకు తెలుసు కదా, బైబిల్లో ఒక మాట రాస్తుంది, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ ఒకటి పడ్డ తైలమంతా కంపు కొట్టిపోద్ది. చచ్చినవాడు ఎవరు? ఇందాక మనం విన్నాం కదా, పాపము చేత అపరాధముల చేత బ్రతికే ప్రతివాడు చచ్చినవాడే. నేను మిమ్మల్ని అడుగుతాను, ఓ ప్రాంతంలో ఒక్క తాగుబోతు ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం గడిచేలోపు ఈ తాగుబోతు ఆయన దయ వల్ల ఆ ఊర్లో 10 మంది తాగుబోతులు పుట్టుకొస్తారు. అంతకు మునుపు తాగుడు అలవాటు ఆ వ్యక్తికి లేదు, అంతకు మునుపు సిగరెట్ అలవాటు ఆ వ్యక్తికి లేదు, అంతకు మునుపు సినిమాకి వెళ్ళే అలవాటు ఆ వ్యక్తికి లేదు. చచ్చిన వాడికి ఉండే ఆ స్వభావం ఏంటంటే సమాజాన్ని పాడు చేసేటువంటి స్వభావం, కుటుంబాలను పాడు చేసేటువంటి స్వభావం. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య రక్తముతో కడగబడిన నీ బ్రతుకులో, యేసయ్య రక్తంతో కడగబడిన నీ జీవితంలో
అనేకులకు నీతి బోధలు చెప్తూ వాళ్ళు ప్రభు కొరకు బ్రతికేటట్లుగా ప్రతి క్షణం నువ్వు రేపేటువంటి వాడిగా ఉందవుగాక. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. యూట్యూబ్లో ఒక వారం రోజుల క్రితం ఒక మెసేజ్ అప్లోడ్ చేయటం జరిగింది. చూడండి, మీరు స్క్రీన్ మీద చదువుతున్నారు. యవనులారా దయతో నా కథ వినండి. చెప్పండి. యవనులారా దయతో నా కథ వినండి. సరిగ్గా వారం రోజుల క్రితం దేవుని మహాకృప 75,000 మంది యవనస్తుల దాకా ఆ వాక్యం విని ఆత్మలో ఎంత బలపడ్డారో అంత బలపడ్డారు. అందరూ నా వైపు చూడండి. యవనులారా దయతో నా కథ వినండి అనే ఆ వాక్యంలో హైదరాబాద్ పట్టణంలో వివాహమైన ఓ క్రైస్తవ సహోదరి కన్నీటి గాథ నాతో పంచుకున్న విషయం చెప్పాను. ఆ సహోదరి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. హైదరాబాద్ పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దినాల్లో ఒక అన్యుణ్ణి కొన్ని పరిస్థితులను బట్టి వివాహం చేసుకుంది, ప్రేమించి. ఆ వ్యక్తి యేసు ప్రభు నేను అంగీకరిస్తాను అని చెప్పాడు. వివాహమైన తర్వాత నువ్వు నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి రాని ఆ శాపగ్రస్తమైన వాటికి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. దయచేసి లోకంలో ఉన్న యవనస్తులందరికీ, అయ్యా యూట్యూబ్లో మీ వర్తమానం వింటాను, అనేక మంది యవనస్తులకి సందేశం ఇవ్వండి అని ఒక సహోదరి ఫోన్ చేసి నాకు వర్తమానం పంపిస్తే గత వారం రోజుల క్రితం ఆ వర్తమానం యూట్యూబ్లో అందించడం జరిగింది. దేవుని మహాకృప 2 రోజుల క్రితం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. స్వప్న అనే సహోదరి ఏడుస్తూ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నా సమాచారం కూడా అనేక మందికి తెలియచేయండి. ఏంటమ్మా అన్నయ్య, ఆ చెల్లి పరిస్థితి ఏదో ఆల్మోస్ట్ నా పరిస్థితి అదే. నా పేరు చెప్పండి అన్నయ్య, మరుగు చేయొద్దు. నా పట్టణం పేరు చెప్పండి అన్నయ్య, మరుగు చేయొద్దు. నా పేరు స్వప్న, మాది కర్నూలు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. ఇంటర్మీడియట్లో యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాను. 3 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా సండే స్కూల్లో దేవుని పరిచర్య చేశాను. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ పట్టణానికి వచ్చాను. నేను పనిచేస్తున్న ఉద్యోగ స్థలములో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. నన్ను వివాహం చేసుకుంటానన్నాడు. నేను భక్తి కలిగిన దాన్ని, ఆయన అన్యుడు. ఈ విషయమై దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాను. గత నెల రోజుల నుంచి నేను ప్రభుని అడుగుతున్నాను, ప్రభా నాకు కూడా ఇష్టం ఆ అబ్బాయిని చేసుకోవాలని. నీ చిత్తం ఏంటో బయలుపరచు, నీ చిత్తం అయితేనే చేసుకుంటాను ప్రభా, నాతో మాట్లాడని గత నెల రోజుల నుంచి నేను దేవుని దగ్గర ఏడుస్తున్నాను. అలాగని ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదని నేను అననయ్యా. ఆ అబ్బాయి నాతో మాట్లాడిన తర్వాత నా మనసులో కూడా కొంత ఇష్టం పుట్టింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో సడన్గా 1 గంట క్రితం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు యవనులారా దయతో నా కథ వినండి అన్న వర్తమానం నేను విన్నాను. వినిన తర్వాత ఏమని తీర్మానం చేసుకున్నావన్నయ్యా? దేవుడు నాతోనే ముఖాముఖిగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడమ్మా? విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఉండకూడదు. నా హృదయాన్ని దేవుడు రేపాడు. దేవుని మందిరానికి విగ్రహాలతో సాంగత్యము లేదు. దేవుడి వాక్యము ద్వారా నా హృదయాన్ని రేపాడు. ఎందుకు ఏమని తీర్మానం చేసుకున్నావన్నయ్య? అన్నయ్య, లైవ్లో మీరు వాక్యం చెప్తా ఉంటే ఒక్కొక్క మాట అగ్ని కణమోలే నా హృదయాన్ని తాగుతూ ఉండగా, ఆ మాట నా హృదయాన్ని తాగుతున్నప్పుడు ప్రభు కొరకు బ్రతకాలని నా హృదయం ప్రభు కొరకు రేపబడింది. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న క్రైస్తవుడా, నీ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తులతో పోసుకోలు మాటలు మాట్లాడుతున్నావా? టైంపాస్ బఠానీ మాటలు మాట్లాడుతున్నావా? కహానీలు చెప్తూ కథా కాలక్షేపం చేస్తూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని పాడు చేస్తున్నావా? ఈ లైవ్ వీక్షిస్తున్న నీ బ్రతుకులో నీ నోటు నుండి బయలుదేరే ప్రతి మాట ఎదుటివాడి హృదయం ప్రభు కొరకు బ్రతికేటట్లుగా రేకెత్తించే మాటలు నువ్వు మాట్లాడుదువుగాక. నీ నోటు నుంచి మాట బయలుదేరితే ఆ హృదయాలు ప్రభు కొరకు మంటలుగాక. పేతురు గారు అంటాడు, ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలనని నేను ఎరిగి యేసుక్రీస్తు నాకు ముందుగా సూచించిన ప్రకారం నిర్మలమైన మీ హృదయాలను నేను రేపుతూ ఉన్నాను. దేవుని రాజ్యం సమీపించింది, పరలోకం కొరకు సిద్ధపడండి. ఒకవైపున కరోనా, ప్రపంచం ఏమైపోద్దో అర్థం కావట్లేదు. ప్రజలారా, దేవుడు రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. యేసయ్య రాకడను గూర్చిన మాటలు చెప్తూ ఎదుటివాడి హృదయాలలో దేవుని కొరకు బ్రతికే మంటను రేకెత్తించుదువుగాక. దేవుని మహాకృప. తిరుపతి పట్టణం నుంచి రెడ్డి కుటుంబంలో నుంచి
ఇప్పుడిప్పుడే ప్రభువు నమ్ముకుంటున్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అయ్యా, గత సంవత్సరం నుండి నా కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం లేక ఖాళీగా ఇంట్లోనే ఉంటూ 24 గంటలు చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకొని వాడు ఒక్కడే గదిలో ఉండి ఏదో వింటూ ఉంటాడయ్యా. మాతో అంత ఎక్కువగా మాట్లాడేవాడు కాదయ్యా. వాడిని చూసినప్పుడు నాకు భయం అనిపించేది. వీడేమన్నా మానసిక రోగి అయిపోతున్నాడా? 24 గంటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 24 గంటలు వింటున్నాడు. వింటున్నాడు ఈ వ్యక్తి అని నాకు అర్థం కాక ఒకరోజు వాడు బయటికి వెళ్ళినప్పుడు వాడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మందిరంలో మీరు అందించిన వర్తమానాలు నా కొడుకు వింటా ఉన్నాడు. మేము రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళం. నా కొడుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి? అయితే యేసు ప్రభు పట్ల ప్రేమ నా కొడుక్కి యవన వయసు వచ్చినప్పటి నుంచి ఉన్న సంగతి నేను ఎరుగుదును. అందరూ వెళ్ళినట్లుగా సినిమాకి వెళ్ళడు, అందరూ త్రాగినట్లుగా నా కొడుకు త్రాగడు. చివరికి అల్లరి చిల్లరి మాట నా కొడుకు నోటు ఉండదు. అయితే ఖాళీగా వీడు 24 గంటలు వాక్యం వింటా ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉంటున్నాడు ఏంటి అని రోజు నేను బాధపడేవాడిని. కోపడితే ఎక్కడ బాధపడతాడోనని కోపాన్ని గుండెల్లో దిగమింగుకుంటూ ఉండేవాడు. ఏం జరిగిందయ్యా? నా కొడుకు జీవితం ఏమైపోద్దో అని నేను భయపడతా ఉంటే వాడెప్పుడు ప్రార్థన, దేవుడు, వాక్యం దానితోనే గడిపేవాడు. ఏమైందయ్యా? వాడి భక్తిని దేవుడు మర్చిపోలేదయ్యా. బెంగళూరులో ఓ గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని నా కొడుకు దేవుడు అనుగ్రహించాడు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావయ్యా? నా కొడుకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో మాట్లాడటానికి ధైర్యం చేయలేని నా కొడుకు ఎదురుగా నిలబడి ముఖాముఖిగా మాట్లాడేనే నా బిడ్డ బెంగళూరు పట్టణానికి వెళ్ళిన తర్వాత, నాన్న ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తా నాన్న, చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా. నాన్న, యేసు ప్రభుని మీరు స్వరక్షకునిగా ఎందుకు అంగీకరించకూడదు నాన్న? నేను యేసు ప్రభుని అంగీకరించాను, మీరు ఆయన అంగీకరించండి. ఒరేయ్, నువ్వు దేవుని వాక్యం వింటావన్న సంగతి నాకు తెలుసురా. యేసు ప్రభు అంటే నీకు విశ్వాసం ఉందన్న సంగతి నాకు తెలుసురా. ఆ యేసు ప్రభే నేను ఎంతగా మార్చాడు అన్న సంగతి మాకు తెలుసురా. నాకు యేసు ప్రభుని అంగీకరించాలని ఉంది అని చెప్పడంతో, నాన్న సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ దైవజనుల ద్వారా అందించబడే అద్భుతమైన వర్తమానాలు ఉన్నాయి నాన్న. ఒక్కొక్క మాట నా హృదయాన్ని రేపుతూ ఉంది. దైవ సేవకురాలు చెప్పిన, దైవ సేవకులు చిన్నపిల్లలు చెప్పిన, ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు చెప్పిన ప్రతి మాట నా హృదయాన్ని రేపుతూ ఉంది. నాన్న, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని విను నాన్న అని నా కొడుకు చెప్పాడయ్యా. గత వారం రోజుల నుంచి నేను వింటూ ఉన్నాను. ఈ వారం రోజుల తర్వాత అన్యుడైన నా బ్రతుకును మీ వాక్యం ధన్యమైన బ్రతుకుగా మార్చింది. నేను యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను. ఈరోజు ఉదయం వచ్చేటప్పుడే నో డౌట్ రాజమండ్రి దగ్గర నల్లజర్ల అనే ప్రాంతం నుంచి ఒక గవర్నమెంట్ టీచర్ గారు ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు. ప్రైజ్ గాడ్ బ్రదర్. ఈ ఆరాధనకు వచ్చేటప్పుడు ఆ సహోదరుడు ఫోన్ చేస్తా, అయ్యా గత 4 వారాల బట్టి మన లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నాను. గత ఈ 4 వారాల్లో 50 కుటుంబాలకు మీ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయించాను. నేను గుడ్ ఫ్రైడే రోజు వర్తమానం విని ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా ఇంతకాలం ఇన్ని శ్రేష్టమైన వర్తమానాలు వినకుండా మా జీవితం ఎందుకు వ్యర్థం చేసుకున్నామని మేము బాధపడుతున్నామని చెప్పి ఆ సహోదరుడు ఈరోజు ఉదయం నాకేం చెప్పాడో తెలుసా? నేను అయ్యా 7ంటికి మా ప్రాంతంలో కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి, దైవజనులు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ 9 గంటలకి లైవ్ వస్తుంది, దయచేసి మీరు వినండి అని ఈ ఆరాధనకు వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలకు చెప్పొచ్చాను. అయ్యా వాక్యం మా హృదయాలను రేపుతూ ఉంది. వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీ జీవితంలో బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. ఈ గుడారములో బ్రతికున్నంత కాలం తోటి వారి హృదయాలు రేపు. తమ్ముడా, పరిశుద్ధంగా బ్రతకరా. వద్దురా ఈ నీతి మాలిన పనులు వద్దురా. చెల్లెమా, ఆ సీరియల్ ఏంటి, ఆ టీవీ ప్రోగ్రాం ఏంటి? దేవుడు విలువైన సమయం ఇచ్చాడు. మోకాళ్ళు దేవుని సన్నిధిలో నెలకొట్టుకుందాం.
పరలోకానికి వారసులుగా మార్చబడదాం, ప్రభు త్వరగా రాబోతున్నాడని ఈ మాటలు చెప్పి ఎదుటివాడి హృదయాన్ని రేపేవారిగా, ఆయన రాకడ కాయత్తపరిచేవారిగా మనం బ్రతుకుదుము గాక. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న మనుష్యుడా, నన్ను క్షమించు, ఈ మాట మరలా అంటున్నానని. పోసుకోలు మాటలు నీ నోట నిశ్శబ్దమగును గాక. ఇదిగో లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న పెద్ద ఆయన, రాజకీయాలు మాట్లాడటం ఆపేయి. ఆ ముఖ్యమంత్రి ఎట్లా, ఈ ముఖ్యమంత్రి ఎట్లా, రాజకీయాల జోలి నీకెందుకో? యేసయ్య రక్తంతో కడగబడిన నీ జీవితంలో నీ ఇంటి వారి హృదయాలు రేపి యేసయ్య రాకడ కొరకు మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం గాక. నా బిడ్డలారా, లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, ఓ దైవజనుడిగా నా హృదయంలో దేవుడి, సేవకులుగా మా హృదయంలో దేవుడి పెట్టిన భారం ఏంటో తెలుసా? ఈ లైవ్ ప్రోగ్రాం ఎంతమంది అయితే చూస్తున్నారో మీ అందరినీ పరలోకంలో చూడాలనే ఆశ దేవుడు మా హృదయంలో పుట్టించి, ఇమ్మాన్యుయేల్ పరిచయలో బ్రతుకుతున్న ప్రతి కుటుంబం, లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి, సార్వత్రిక సంఘం పరలోకంలో దేవుని సన్నిధిలో కనపడును గాక. మరలా ఈ మాట చెప్పండి. చచ్చిన వారు లేవరు, మృతి నొందిన వారు బ్రతుకుదురు. చచ్చిన వాళ్ళు ఎవరు? పాపం చేసేవాడు చచ్చినవాడు. చచ్చినవాడు ఎవరు? సమాజాన్ని పాడు చేసేవాడు చచ్చినవాడు. మరి మృతి నొందిన వాళ్ళు ఎవరు? బాప్తిస్మం పొందినవాడు, క్రీస్తు విషయమై, పాపం విషయమై చనిపోయి క్రీస్తు కొరకు జీవించేవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు. మృతుడెవరు? సమాజాన్ని బాగు చేసేవాడు. మనం బాగు చేసే ప్రజలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మూడో మాట, చచ్చిన వాళ్ళు ఎవరు? మృతి నొందిన వాళ్ళు ఎవరు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనం చదువుతాండా. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడట? మృతి నొందిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడట. నేను అంటాను, బ్రతికున్నవాడు మాట్లాడతాడా, చనిపోయినవాడు మాట్లాడతాడా? ఇప్పుడు చచ్చిపోయిన శవం ఉంది, చుట్టూతో జనాలు చేరారు, అయ్యో చనిపోయావని ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుస్తా ప్రజలు ఉంటా ఉండగా చచ్చిపోయిన ఈ వ్యక్తి సడన్గా నోరు తెరిచి నేను జావలా అని అన్నాడు అనుకోండి, బతికున్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? అతడు చనిపోయిన అతని జీవిత చరిత్ర సంగతులు రాబోయే తరాలన్నీ మాట్లాడుకుంటాయి. అతడు మాట్లాడట్లేదు కానీ అతని జీవితాన్ని గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. చచ్చినవాడు చచ్చాడు అనుకోండి, వాడు చనిపోవటంతో మరవబడతాడు. కానీ ఒక ఆత్మీయుడు చస్తే, ఆత్మీయుడు చనిపోతే, చస్తే కాదు క్షమించండి, ఆత్మీయుడు చనిపోతే, ఆత్మీయుడు మరణిస్తే, దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికిన ఆ భక్తి కలిగిన మనుషుడు ఒకవేళ చనిపోయినా తరతరాలు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాయి. హేబేలు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరానికి చెందినటువంటి వాడు. ఆ హేబేలును గూర్చి ఈరోజు మనం మాట్లాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? అతడు చనిపోయాడు కానీ అతని సాక్ష్యం నేటి వరకు బ్రతికి ఉంది. దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికే భక్తులను, వాళ్ళు చనిపోయినా, వాళ్ళు మృతి నొందిన రాబోయే తరాలు వాళ్ళను గూర్చి మాట్లాడుకుంటాయి. దైవజనులు దినకరన్ గారు చనిపోయారు. చనిపోయిన నేటి వరకు ఆయన పేరు ప్రపంచమంతా మార్మోగుతూనే ఉంది. ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. హోసనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు, హెబ్రోన్ సంస్థ వ్యవస్థాపకులు భగత్ సింగ్ గారు,
ఎంతోమంది గొప్ప భక్తులు, ద గ్రేట్ ఆర్ఆర్కే మూర్తి గారు, వాళ్ళు చనిపోయారు. నేటికి వాళ్ళ జీవితాలను గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రభు బిడ్డలారా, అక్కడ దాకేందుకు? యేసు ప్రభు వారు చనిపోయి ఇప్పటికి సుమారుగా 2000 సంవత్సరాలు దాటింది. గమనించండి, ప్రజలు లేని ఊర్లు ఉన్నాయేమో కానీ చర్చి లేని ఊరులు లేవు. గట్టిగా నేను ఒకసారి తమ్ముడా, ఏ ఊరది, సాలూరు నుంచి ఒరిస్సా బార్డర్కి వెళ్తే ఇక అదంతా ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్ వైపు లోపలికి వెళ్ళి లోపలికి అట్లా తొంగి చూస్తేనండి మనుషులు ఒక్కళ్ళు కనపడలా. అరే మనుషులు లేరు, అక్కడక్కడ ఇల్లు కనపడతా ఉన్నాయి ఏంటి అని చూస్తేనండి మనుషులు కనపడలేదు, కానీ ఆ లోయలో యేసు ప్రభు మందిరం కనపడింది. అరే యేసు ప్రభు ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితపు వాడు. నేటికి యేసు 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 అని ఆయన నామస్మరణతో ప్రపంచమంతా మారుమోగిపోతూ ఉంది. ఇంకా అద్భుతం తెలుసా, ఈ కరోనా కాలంలో ఇంకా మారుమోగుతుంది. చెప్పకూడదు గట్టిగా, ఈ కరోనా కాలంలో ఇంకా మారుమోగుతుంది. మీరు కూడా చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు యేసయ్యని అంతగా స్మరించరు, కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇడి తిరిగిన యేసయ్య, అడి తిరిగిన యేసయ్య, ఎందుకో రోగంలో ఉన్నప్పుడే యేసయ్య ఎక్కువ గుర్తొస్తాడు. యేసునామములో ఆ మూఢభక్తి నశించును గాక. గట్టిగా అనుక్షణం పాట ఉంది కదా, అనుక్షణము నిన్నే కొలుతును, అనుక్షణం మన ప్రాణాత్మ దేహాలు ఆయన నామస్మరణతో మైమరుచును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎప్పటికీ యేసయ్య పేరు మారుమోగుతూనే ఉంది. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచ చరిత్రలో ఒక చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. ఆయన నామస్మరణ సూర్య చంద్రులు నిలిచి ఉన్నంత కాలం ఆయన నామస్మరణ నిలిచి ఉంటుంది. విచిత్రం ఏంటో తెలుసా, సూర్య చంద్ర నక్షత్రాదులైనా గతించిపోతాయేమో కానీ ఆయన నామస్మరణ నిరంతరం నిరంతరం నిరంతరం. యేసు 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 యేసు. పరలోకానికి వెళ్ళిన వధించబడిన ఓ గొర్రె పిల్ల, యోధా గోత్రపు సింహమా, బాబా దావీదు వేరు చిగురు, భూలోకమంతా యేసయ్య నామస్మరణతో నిండుకుంటే ఎక్కడ కాదు పరలోకానికి వెళ్దాం, అక్కడ కొత్త పేరు వినపడుతుందేమో అని అంటే అక్కడికి వెళ్ళిన యేసు 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 యేసు. కూర్చున్న వాళ్ళంతా నోరు తెరిచి చెప్దాం, యేసు 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 యేసు. నోరు తెరిచి ప్రభుని స్తుతించుదాం. ఆయన నామస్మరణతో మన గుడారాలు నింపబడును గాక. దగ్గరగా యేసు యేసు, గట్టిగా. ఎప్పుడో ఓ చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసయ్య, అతి దారుణంగా చంపబడిన యేసయ్య, అతి దారుణంగా చంపబడ్డారు అనే కంటే కూడా పేతురు గారు అంటారు హత్య గావించబడ్డాడు అంటారు. రోమా ప్రజల చేత, యోధా మత పెద్దల చేత హత్య గావించబడిన యేసుక్రీస్తును గూర్చి తరతరాలు మాట్లాడుకోబోతున్నాయి, మాట్లాడుకుంటూనే ఉంటాయి, ఇహమందు పరమందు. ఆ మధ్య ఒక యవనస్తుడు యేసు ప్రభు గురించి ఒక్క మాట మీరు చెప్పండి, జస్ట్ 1 వర్డ్, అంతేనా? 1 వర్డ్, ఒక్క మాటలో యేసుక్రీస్తు గుణగణాలు చెప్పండి అని కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే మంచి యవన వయసు, నడి వయసులో ఉన్నవాళ్ళు, డిస్క్రైబ్ జీసస్ ఇన్ 1 వర్డ్. 1 word. Wow. Fulfillment. Genuine. Best friend. Awesome. Awesome. Friend. Friend. Amazing. Amazing. Consistent. Savior. Amazing. Love. Hope. Revolutionary. Savior. Faithful. Scary. Hope. Love. Perfect. Awesome. God with skin on. Essential. Love. My brother and my friend. Awesome. Mine. చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. సమయం లేదు, మీరు తర్వాత ఇంటికాడ చూడండి. రిపీటెడ్ యేసు ప్రభు గురించి ఒక్క మాటలో చెప్పు, మై ఫ్రెండ్, మై బ్రదర్, ఆశ్చర్యకరుడు, సేవియర్,
హెల్పర్, రివైవల్, అసమానుడు, హీఈస్ మై ఫాదర్. నిన్ను అడిగితే, ఎందుకంటే యేసుక్రీస్తు మన్నా లాంటివాడు. మన్నా అనే పేరుకున్న అర్థం ఏంటంటే మా అన్న కాదు, మన్నా. బాగా వినండి, మన్నా 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 అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఇది ఏమి. మన్నాను తిన్న ఒకడు అన్నాడు, అరే పుల్ల పుల్లగా ఉంది, భలే ఉందే అన్నాడు. ఇంకొకటి తిని అన్నాడు, అరే ఇది తీయగా ఉంది, భలే ఉందే అన్నాడు. ఇంకొకటి తిని అన్నాడు, అరే భలే భలే కారంగా ఉందే, కారపూసల కారంగా ఉందే అన్నాడు. ఇంకొకటి తిని అచ్చం తేనెలాగే ఉందన్నాడు. ఇంకొకటి తిని అచ్చం అపూపంలాగే ఉందన్నాడు. ఒకడు తేనె అన్నాడు, ఒకడు పుల్ల పుల్లగా ఉందామన్నాడు, ఇంకొకడు హాట్ హాట్గా ఉందన్నాడు, ఇంకొకడు స్వీట్గా ఉందన్నాడు, ఇంకొకడు అప్పంలాగా ఉందన్నాడు. అన్ని కాలాల్లో అందరికీ సరిపోయిన దేవుడు నేను ప్రకటించే దేవుడు. తల్లి లేని బిడ్డ, నా యేసయ్య నీకు తల్లి వంటివాడు. తండ్రి లేని బిడ్డ, నా యేసయ్య నీకు తండ్రి లాంటివాడు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని వైధవ్యంతో బ్రతుకుతున్న చెల్లెమ్మ, నీకు నా దేవుడు యజమానుడు లాంటివాడు. చిన్న వయసులో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఓ అనాథ బిడ్డ, నేను ప్రకటించే నా యేసుక్రీస్తు, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. ఈ కరువు కాలంలో ఉద్యోగం పోగొట్టుకొని దిక్కులేని స్థితిలో గుండె లవిసేలాగా ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన నీ సహాయకుడు. అన్ని సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ నిర్దాక్షిణంగా ఒకవేళ నేను ఉద్యోగంలోంచి తీసేస్తే నా దేవుడు ఆ సంస్థ యజమానుల లాంటి కఠినుడు కాదు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు. బిడ్లారా, మీరు ఒకటి గమనించండి, చరిత్రలో ఎప్పుడు శ్రేష్టమైన వారిని చరిత్ర మర్చిపోదు, సచ్చినోళ్ళు మాత్రం మర్చిపోతుంది. ఆడు చచ్చాడు, ఊరుకు పట్టిన పేడు వదిలిపోయింది, ఇంకా ఆడ పేరు ఆ రోజు తప్పితే ఎప్పుడైనా వాడి పేరు గుర్తొస్తే పాపం అని చంపలేసుకుంటారు, ఆడి పేరు గుర్తు తెచ్చుకోరు. అందుకనే బైబిల్లో కూడా ఏమని రాసి ఉంటుందంటే, సామెతలో చక్కటి మాట రాసి ఉంటుంది, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు. అక్కడ అసలు సిసలు మాట రాసి ఉంటుంది. మన క్రైస్తవులు ఆ మొదటి మాటే పట్టుకుంటారు, కానీ తర్వాత మాట ఏంటో పట్టుకోరు. అందరూ నాతో కలిసి చెప్పండి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుందట. ఏం పుట్టిస్తుందండి? ఏమండి చెప్పాలి. ఏం పుట్టిస్తుందండి? భక్తిహీనుడి పేరు అసహ్యత పుట్టిస్తుంది. అసలు భక్తిహీనుడి పేరు ఎత్తటానికి కానీ, భక్తిహీనుడి పేరు పిల్లలకు పెట్టుకోవటానికి కానీ ప్రపంచంలో ఏ తెలివి తక్కువడు కూడా ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికంటే నంబర్ 1 భక్తిహీనుడు ఎవరై అంటే లూసిఫర్ గాడు. చూడండి, లూసిఫర్ గాడు. ఒకవేళ మీకు పుట్టిన బిడ్డల్ని, అయ్యా పాస్టర్ గారు మా బిడ్డకు పేరు పెట్టయ్యా అని పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. పాస్టర్ గారు ఏదో ఆలోచిస్తారు, సడన్గా ఈ బిడ్డ పేరు లూసిఫర్ అని అన్నాడు అనుకో, నీ గుండె 190 కొట్టుకుంటుంది అక్క, వెంటనే బీపీ పెరిగిపోద్ది అక్క, కంటి చూపు నోటి పాట ఉన్న చోటనే పడిపోద్ది అక్క, వెంటనే నువ్వేమంటావు అక్కడ దాకెందుకండి? పిల్లలకి యేషావు అనే పేరు పెట్టడానికి ఇష్టపడతారా? అక్కడ దాకెందుకండి? బైబిల్ చరిత్రలో దైవజనుడైన మోషే కనానును వేగు చూసి రమ్మని 12 మందిని పంపించాడు. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న అక్క, తెలుసు కదా నీకు ఆ మాట? తమ్ముడా, అన్నయ్య, మీకు తెలుసు కదా ఈ మాట? అన్న మహబూబ్ నగర్ అన్న, అందరూ చూడండి. అన్న చెన్నయ్య అన్న, నా వైపు చూడాలి. ఇప్పుడు మోషే వేగు చూడటానికి పంపించినప్పుడు మొత్తం ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను, మీలో ఎవరు చాట్ చేస్తారో. ఈ 12 మంది పేరు ఎంతమందికి తెలుసో ఒకసారి చేయొద్దండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే, పాస్టర్ గారు మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. 12 మంది పేరు తెలియదు, కానీ 2 పేరు మాత్రం తెలుసు. ఎవరెవరి పేరు? అదిగో వినపడుతున్నాయి, మీ ఇంట్లో నుంచి చెప్తున్నారు. కాలేబు, ద గ్రేట్ యెహోషువ. అరే 12 మందిని పంపిస్తే 12 మంది పేరు ఎందుకు గుర్తుకు లేదు? 10 మంది పేరు ఎందుకు గుర్తుకు లేదు?
ఆ 12 మందిలో ఆ 10 మంది భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. కాలేబు యెహోషువలు భక్తికి మారు పేరుగా ఉన్నారు. బిడ్డలారా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నాకు తెలియదు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ సంఘం పదే నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ గ్రామ ప్రజలు ఆయన బ్రతుకున్న దినాలలో ఏలియా వంటి రోషం కలిగిన ప్రవక్త, పౌలు లాంటి త్యాగం కలిగిన ప్రవక్త, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి వెనుతీయని ఓ బర్నబా లాంటి వాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా సేవకుడా, నీ సేవను గూర్చి రాగల తరాలు మాట్లాడుకుందురుగాక. వారు మృతి పొంది మాట్లాడుతున్నారు. నీ జీవితం అలా సార్థకం చేసుకునే ధన్యకరమైన దినం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ముగింపులోకి వెళ్తున్నాను. 2 మాటలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను. చచ్చిన వాడెవరు? ఇప్పుడు 3 విషయాలు విన్నాం. చచ్చిన వాడెవరు? పాపం చేసేవాడు, పాడు చేసేవాడు, మరువబడేవాడు చచ్చినవాడు. బ్రతికిన వాడెవరు? బాప్తిస్మం తీసుకున్నవాడు, బాగు చేసేవాడు, మృతి నుండి మాట్లాడేవాడు. తతిమ 2 విషయాలు క్లుప్తంగా కంప్లీట్గా చూపించుతాము. 4th వన్, చచ్చిన వాడు ఎవరై అంటే భయంకరుడు. ఎవరంట వాడు భయంకరుడు అంటంతో మీరు చూడండి, ఆ తమ్ముడు స్క్రీన్ మీద దెయ్యాన్ని చూపించాడు. అంటే భయంకరుడు అంటే వాడికి నెత్తి మీద 2 కొమ్ములు, పొడవాటి నాలుక, పొడవాటి పళ్ళు, అట్లా ఉంటాడని అనుకునేరు గాక. దేవుని వాక్యం భయంకరుడు అని ఎవరిని సూచిస్తూ ఉందంటే చూడండి, ఒక అద్భుతమైన మాట. లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న సంఘ బిడ్డలారా, ఇది సంఘానికి ఆపాదించే ఒక అద్భుతమైన మాట. అందరూ చూడండి. ఎస్, యేస్కేలు గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ 32వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఎక్కువగా ఈ మాట ఉంటుంది. తమ్ముడు అందరూ నోరు తెరిచి చెప్పాలి నాతో కలిసి. చివరి మాట, వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు కత్తిపాలై చచ్చి పడి ఉండిరి. ఎవరు చచ్చినోళ్ళు? సజీవులను లోకంలో భయంకరులుగా బ్రతికే వాళ్ళట, చచ్చినోళ్ళట. అందరూ నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి అందరూ చెప్పాలి. సజీవుల లోకములో భయంకరులుగా బ్రతికినవాడు చచ్చినవాడు. గమనించండి, ఎవరిని చచ్చినవాడు అని వాక్యం అంటుందంటే సజీవుల లోకంలో భయంకరంగా ప్రవర్తించేవాడు చచ్చినవాడు. ఏది సజీవుల లోకం? ఈ భూమి మీద సజీవుల లోకం ఏదై అంటే జీవము కలిగిన దేవుని సంఘమే. జీవము కలిగిన దేవుని సంఘం సజీవుల లోకం అని ఎందుకు వాక్యం మాట్లాడుతుంది? ఇందాక మనం విన్నాం, చచ్చినోళ్ళు ఎవరు? తాగేవాళ్ళు చచ్చిన వాళ్ళు అని అన్నాం కదా. కలు కాంపౌండ్ అది సజీవులు ఉన్న లోకమా, సచ్చినులు ఉన్న లోకమా? చెప్పండి. బ్రాందీ షాపులు సజీవులు ఉన్న లోకమా, సచ్చినులు ఉన్న లోకమా? ఒకప్పుడు చచ్చిన వారిగా మనం బ్రతుకుతుండగా యేసుక్రీస్తు తన రక్తముతో విమోచించి సంఘంలోకి మనలను చేర్చాడు. సంఘము యేసయ్య రక్తముతో విమోచించబడిన ప్రజల సముదాయం కనుక సంఘము సజీవులున్న లోకము. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అంత మాత్రమే కాదు, సంఘాన్ని సజీవుల లోకంతో పోల్చడానికి కలిగిన కారణం ఏంటంటే కీర్తనకర్త అలాగే యెషయా భక్తుడు, క్షమించండి, హిజ్కియా భక్తుడు మాట్లాడతాడు కదా, సజీవులే చెప్పండి, సజీవులే నిన్ను స్తుతించేది అంటాడు కదా. అంటే సజీవులున్న లోకంలో స్తుతి శబ్దం వినబడుతుంది. అందుకనే కీర్తనలో భక్తుడు అంటాడు, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు అని రాస్తుంది. అంటే బిడ్లారా, సజీవులున్న లోకం సంఘంగా ఎందుకు పిలుస్తున్నావంటే పాపములో నుంచి దేవుడు మనల్ని విమోచించి సంఘంలోకి చేర్చాడు గనక, చేర్చబడిన మనం నిత్యము దేవుని స్తుతిస్తున్నాం గనక సంఘము సజీవులున్న లోకమై ఉన్నది. బిడ్లారా, సజీవులున్న ఈ లోకంలో నువ్వు భక్తి కలిగిన వాడిగా బ్రతకాలి, కానీ భయంకరుడిగా బ్రతకూడదు. సజీవులున్న లోకంలో భయంకరుడు ఎవరు? సంఘానికి వచ్చి మరలా త్రాగుడికి వెళ్ళేవాడు భయంకరుడు. సంఘానికి వచ్చి దొంగతనాలు చేసేవాడు
భయంకరుడు. జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చి అపవిత్రమైన కార్యక్రమాలు చేసేవాడు భయంకరుడు. అందుకని ప్రసంగి గ్రంథకర్త అంటాడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకో. మందిరానికి వెళ్తున్న విశ్వాసి, మందిరానికి వెళ్తున్న నీ మందిరంలో నువ్వు భయంకరుడిగా బ్రతుకుతున్నావా, భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? షిలోహు ప్రార్థన మందిరంలో భయంకరులు ఉన్నారు, భక్తి కలిగిన వాడు ఉన్నారు. ఫినెహాసు, హోఫ్నీను భయంకరులుగా బ్రతికారు. మందిరానికి వస్తూ మందిరానికి వచ్చేటువంటి ఆ స్త్రీలతో అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ ప్రతిష్ఠించబడిన ఆ బలి అర్పణను వాళ్ళు లాగివేసి అన్యాక్రాంతంగా దేవుని సొమ్మును దోచుకొని భయంకరులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది విశ్వాసులు మందిరంలో భయంకరులుగా బ్రతుకుతున్నారు, సేవకులు భయంకరులుగా బ్రతుకుతున్నారు. దేవుని సొమ్మును, పేద ప్రజలిచ్చే ఆ కష్టాధ్యతాన్ని, పేద ప్రజలిచ్చే కానుకను అన్యాక్రాంతంగా దోచుకుంటూ ఉన్నారు. ఓ రోజు సంఘంలో ఆ విశ్వాసులు ఇచ్చిన కానుకలో ఒక 70,000 రూపాయలు తేడా వచ్చినాయి. కమిటీ వాళ్ళు కూర్చున్నారు, సెక్రటరీని కూర్చోబెట్టారు, ట్రెజరర్ని కూర్చోబెట్టారు. ఆ ట్రెజరర్ గారు పాస్టర్ గారు ప్రక్కనే కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటి. కమిటీ వాళ్ళంతా కూర్చొని, అయ్యా 70,000 రూపాయలు అకౌంట్లో కనపట్టలేదు, ఎవరో అన్యాక్రాంతంగా డ్రా చేసి వాడుకున్నట్లుగా మాకు ఆధారం దొరికింది, ఎవరు తీసుకున్నారో చెప్పండి అని అంటే, ఆ ట్రెజరర్ టాఫీగా, ఎందుకు పెదరు మీరు అంత సీరియస్గా అడుగుతున్నారు? ఆ 70,000 రూపాయలు నేనే తీసుకున్నా, నేనే మా ఇంటికి వాడుకున్నా, కొత్త మన పాస్టర్ గారికి కూడా ఇచ్చాను. ఆ 70,000 రూపాయలు నేనే తీసుకున్నాను అని అంటే, ఆ కమిటీలో ఉన్న వాళ్ళంతా దేవుని సొమ్ము 70,000 రూపాయలు అన్యాక్రాంతంగా నువ్వు డ్రా చేసుకొని అన్యాక్రాంతంగా వాడుకొని, ఒరే భయం లేకుండా మాట్లాడుతున్నావే భయంకరుడా అని అంటే, మీరేదో నన్ను చూసి భయంకరుడు అంటారు ఏంటంటే? నేను ఎవరి సొమ్ము తీసుకున్నాను? దేవుని సొమ్ము తీసుకున్నా. దేవుడు మనందరికీ ఏమవుతాడు? తండ్రి అవుతాడు. నేనెవరిని? ఆయన కొడుకుని. నేను ఎవరో సొమ్ము తీసుకున్నట్టుగా మీరు నా వైపు చూస్తారేంటి? ఆయన నాకు తండ్రి, నేను ఆయన కొడుకుని, నా తండ్రి సొమ్ము నేను తీసుకున్నా అంటాడంట. ముగింపులో కొసమెరుపు, రేపు మీరు ట్రెజరర్ అయినప్పుడు ఆయన కూడా మీకు తండ్రి అవుతాడు కదా, మీరు కూడా తీసుకోండి అన్నాడంట. ఎవరు వీళ్ళు? మందిరములో భయంకరులు. మందిరంలో భయంకరంగా బ్రతుకుతున్న మనుష్యుడా, కత్తివాత చేత చస్తావు అని దేవుని యొక్క వాక్యం రాసింది. మీరే మందిరానికి వెళ్తున్నారో అప్రస్తుతం. మీరు వెళ్తున్న మందిరాలలో భయానికి, భక్తికి మారుపేరుగా నిలువుటద్దంగా యేసు నామములో నిలవబడుదురుగాక. అలా భయంకరత్వంతో బ్రతుకుతున్న ఫినెహాసు, హోఫ్నీనున్న అదే మందిరంలో చిన్నవాడిగా ఉన్నప్పుడు వచ్చాడు సమూయేలు. చనిపోయే ఆఖరి క్షణాల వరకు మందిరాన్ని విడిచిపెట్టలేదు. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, మరణం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, మేలు వచ్చినా, కీడు వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా, నష్టం వచ్చినా, నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను. మందిరానికి బానిసగా మారాడు. ఎలీషా మెచ్చుకున్న రోజు ఉంది, భుజాల మీద పెట్టుకున్న రోజు ఉంది, ఆ భుజాల మీద నుండి నెట్టి నేలలో తొక్కివేసిన రోజు ఉంది. ఎత్తుకున్నా, తృణీకరించిన, ప్రేమించిన, చారదీకపోయినా అన్ని పరిస్థితులలో నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతానని భక్తికి నిలువుటద్దంగా బ్రతికాడు. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, దాను మొదలుకొని బెయిర్షెబ వరకు 800 కిలోమీటర్ల పొలిమేర వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. అద్భుతం. ఈ ప్రవక్త పేరు చొప్పున 2 గ్రంథాలు రాయబడ్డాయి. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. 2వ సమూయేలు గ్రంథం రాసే నాటికి సమూయేలు ప్రవక్త బ్రతికలేడు. అసలు మొదటి సమూయేలు ముగించే వరకు కూడా సమూయేలు ప్రవక్త లేడు. చనిపోయిన తర్వాత కూడా సంగతులు రాశాడంటే ఈ 2 సమూయేలు గ్రంథాలు రాసింది సమూయేలు ప్రవక్త కాదు బిడ్డలారా, అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలారా, మీరు వెళ్తున్న మందిరాల్లో దేవుని మహాకృప, మా ఇమాన్యుయల్ పరిచర్యకు వచ్చే ప్రతి కుటుంబం దేవుని కృప నేను ఎరిగినంత వరకు భక్తికి మారుపేరు.
ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. సడన్గా మన సంఘానికి వచ్చే ఒక అన్న వచ్చాడు. ఆ అన్నను పరిచయం చేస్తా. అన్న, ఈ కుటుంబం మా మందిరానికి పునాది లాంటి వాళ్ళు. ప్రారంభం నుంచి మేము ప్రేమించిన రోజు ఉంది, ప్రేమించిన రోజు ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు ఉంది, వెళ్ళని రోజు ఉంది. వాళ్ళని గణపరిచిన రోజు ఉంది, గణపరచిన రోజు ఉంది. మందిరానికి వచ్చిన ఆనాటి నుండి ఈనాటి వరకు మా హృదయాల్లో ఉన్నారన్న. అక్క కానీ అన్న కానీ అన్న కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిల్లలు కానీ భక్తికి మారిపోయారన్న. ఈ కుటుంబాన్ని చూసి నేను ఎప్పుడు మురిసిపోతానని ఆ అన్నను పరిచయం చేశాను. ఆ అన్న వెళ్ళిపోయాడు. తర్వాత ఆ దైవ సేవకుడు మాట్లాడుతా అన్న, మీరు ఇందాక ఆ విశ్వాసిని గురించి చాలా ఘనంగా చెప్పారు కదా, నిజంగా ఆ వ్యక్తి అంత భక్తి కలిగినోడా? సహజంగా ముఖస్థుతి కోసం భక్తి లేకపోయినా గణపరిచేటప్పుడు మనం మాట్లాడతాం కదా, నిజంగా అలాంటి మనస్తత్వం కలిగిన వాడా అని అంటే, వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను, అన్న నేను ఆయన గూర్చి చెప్పింది కొంతే, చెప్పాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆ కుటుంబం మా హృదయంలో ఉంది. ఆ భార్యాభర్తలు మా హృదయంలో ఉన్నారు. మేము చనిపోయే క్షణాలలో కూడా ఆ కుటుంబం కోసం యాజక సంతతిగా మొర్రపెట్టకుండా, ప్రార్థన చేయకుండా మేము ప్రభు దగ్గరికి వెళ్ళాం. బిడ్డలారా, మీరు వెళ్తున్న మందిరాలలో భయంకరులుగా ఉన్నారా, భక్తిపరులుగా ఉన్నారా? చచ్చిన వాడెవరు? భయంకరుడు. ఆఖరి మాట, సమయం అయిపోయింది. చివరి మాట, చచ్చిన వాడెవరు, మృతి పొందిన వాళ్ళు ఎవరు? భూ సంబంధమైన వాటిని వెతికేవాడు చచ్చినవాడు, పరసంబంధమైన వాటిని వెతికేవాడు మృతుడైనటువంటి వాడు. అందరూ నా వైపు చూడండి, పర్వాలేదు, సమయం అయిపోయింది కనుక మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో పౌలు గారు ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతకండి, భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దు. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రంగా దాచబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో అబ్రహాము గారిని గూర్చి, ఇస్సాకు యాకోబులను గూర్చి మాట్లాడుతూ, వారు పరదేశంలో బ్రతుకుతూ ఈ భూమి మీద మేము యాత్రికులము పరదేశులమని ఒప్పుకొనుచు విశ్వాసము గలవారై చనిపోయారు అని అక్కడ లేదు. ఏమని రాస్తుందో తెలుసా? విశ్వాసము గలవారై మృతి పొందారు. అంటే వాళ్ళ మరణాన్ని మృతితో దేవుని వాక్యం ఎందుకు పలిచిందంటే, వాళ్ళు బ్రతుకున్న దినాలంతటిలో ఈ భూమి మీద మేము యాత్రికులం, ఈ భూమి మీద మేము పరదేశులం, ఈ భూమి మీద మేము బ్రతికేది కొంతకాలమే, మా సొంత దేశం పరలోకంలో ఉందని ఈ భూలోకంలో ఉంటుండగానే వారి సొంత దేశమైన పరలోకం కోసం ఎదురు చూస్తూ, బైబిల్లో రాయబడిన మాట, దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి శిల్పియు, చెప్పాలి, దేవుడు దేనికి శిల్పియు, తమ్ముడా నోరు తెరవాలి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేవాడట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. అబ్రహాము గుడారంలో బ్రతికేవాడు. ఎందుకయ్యా గుడారంలో బ్రతుకుతున్నావు? అయ్యా, ఈ గుడారాన్ని ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టాలయ్యా. నేను భూ సంబంధమైన వ్యక్తిని కాదయ్యా, భూలోక సంబంధమైన వ్యక్తిని కాదయ్యా. నా సొంత దేశం పరలోకం. బిడ్డలారా, యాత్రికుడు పరదేశి ఎప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తను కొంచెమే కలిగి ఉంటాడు, కలిగిన దానితో తృప్తి పడతాడు. ఏమండి, యాత్ర చేసేవాడు బీరువాలు, ఏమండి పెద్ద పెద్ద కూలర్లు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టుకొని ప్రయాణం చేస్తాడా? ఏమండి, యాత్రికుడు ఎట్లుంటాడు? సింపుల్ లైఫ్. యేసు రక్తమే జయం చెప్పాలి. సింపుల్ లైఫ్. ఒక సూట్ కేసు, 2-3 జతల బట్టలు, కాళ్ళకి చెప్పులు, ఏదో ప్రయాణానికి కావాల్సిన ఖర్చు, ఇక అంతే. వాడు కూర్చున్నా లేచినా నాకు ఇల్లు లేదే అని అనుకోడు. ఎందుకు అనుకోడు? రమేషో, నేను యాత్రికుడు అనుకుంటాడు. తమ్ముడే వినండి, యాత్రికుడు నాకు ఇల్లు లేదే, నాకు సరైన ఉద్యోగం లేదే, అరే వాడికి 100 ఎకరాల పొలం ఉందంట, నాకు ఎకరం కూడా లేదే. యాత్రికుడు అనుకోడు. వాడు ఏమనుకుంటాడంటే, వాడి ఆలోచన ఒకటే, నా స్టేషన్ ఎప్పుడు వస్తుందో, అరే చెప్పి బతకండి, నా స్టేషన్ ఎప్పుడు వస్తుందో దిగిపోవాలి, స్టేషన్ ఎప్పుడు వస్తుందో దిగిపోవాలి.
క్రైస్తవ సంఘమా, అదిగో మన స్టేషన్ వచ్చే దినాలు బహు సమీపంగా ఉన్నాయి. యేసుక్రీస్తు మహిమ కలిగిన రాకడ బహు సమీపంగా ఉంది. నీ జీవితంలో అమ్మా కారపు మెతుకులు తిన్నా పర్వాలేదు తల్లి, కటికి పేదరికాన్ని నువ్వు అనుభవించినా పర్వాలేదు, కట్టుకోవటానికి బట్ట నీకు లేకపోయినా పర్వాలేదు, సొంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు, అద్దింట్లో బ్రతికినా పర్వాలేదు, కడతా ఉన్న ఇల్లు పూర్తి చేయకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? మన దేశం ఇది కాదు. తమ్ముడా కెమెరామేనో, కెమెరా కూడా నీది కాదు, మందే కాదు, మనమంతా యాత్రికులం. గమనించండి, వీటన్నిటిని విడిచిపెట్టి మన సొంత దేశానికి మనం వెళ్ళబోతున్నాం. బిడ్డలారా, భూలోకమైన వాటిని మనం వెతకొద్దు, లోక సంబంధమైన వాటిని వెతకొద్దు. బిడ్డలారా, పందులు చచ్చెను అని రాసి ఉంది. తప్పిపోయి గమనించండి, శానాదయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడు చూసారా? శానాదయ్యం పట్టినోడు, వాడిలో ఉన్న దెయ్యాలు వదిలిన తర్వాత ఎవరిలో దూరినాయట? ఇవి పందుల్లో దూరినాయి. ఎందుకంటే జత పక్షులు, ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయి అంటారు చూసారా? ఈ జత పక్షులు ఈ దెయ్యాలు వదిలి పందుల్లోకి దూరాయి. ఈ పందులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నీళ్ళల్లో పడి ఊపిరాడక పందులు మృతి పొందెను అని రాయిలా. ఏమని రాసిందో తెలుసా? పందులు చెప్పాలి పందులు సచ్చెను. ఎందుకు పందులు సచ్చెను అని రాసిందో తెలుసా? పంది బతుకున్న దినాల్లో అసలు పొరపాటున తలపైకి ఎత్తదు, 24 గంటలు తలదించుతూనే ఉంటుంది. ఎత్తుదామన్నా పాపం మెడ సహకరించదు. చూడండి, ఎత్తుదామని ప్రయత్నం చేస్తున్నా లేవట్లా, తలకాయ నా వైపు చూడండి. అయితే బతికున్న దినాల్లో తల పైకి ఎత్తదు, కానీ ఒకప్పుడు తలకి పైకి ఎత్తుతుంది. ఎప్పుడు చెప్పండి? అది చచ్చిన తర్వాత దాన్ని కోసుకొని తినటానికంటే, ఏమండి, చచ్చిపోయే ముందు దాన్ని కట్టి కాళ్ళు చేతులు కట్టి అటువైపు ఆయన ఇటువైపు ఆయన కర్ర పెట్టుకొని ఆ మధ్యలో పందిని వేలాడి తీస్తే అప్పుడు పంది తలకిందులుగా వేలాడి ఒరే పరలోకం అనేది ఒకటి ఉందా? పందులాంటి మనుషులు కూడా ఈ లోకమే శాశ్వతం, సంపాదించాలి, పొలం డబ్బు సంపాదించాలి. పందిలాంటి స్వభావం కలిగిన మనుషులు సంపాదన మీద పడతారు, కానీ చచ్చిపోయిన తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించరు. క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? అల్పకాలపు సుఖభోగాల కొరకు పరిగెత్తకుండా శాశ్వతమైన రాజ్యం కొరకు ఎదురు చూసేవాడే యేసుక్రీస్తునందుండి మృతి పొందినటువంటి మృతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని చూసేవాడు ఈ భూలోకంలో ఏం కోరుకుంటాడో తెలుసా? లోకమంతా నాకు పెట్టతో సమానమయ్యా, యేసు ఒక్కడు నా బ్రతుకులో నాకు దొరికితే చాలు, యేసు ఒక్కడిని నేను సంపాదించుకుంటే చాలు. యేసును సంపాదించుకోవటానికి నా కులాన్ని పెంటతో సమానంగా ఎంచుతాను, నా గోత్రాన్ని పెంటతో సమానంగా ఎంచుతాను. యేసును సంపాదించుకోవటానికి సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని యేసును ఒక్కడిని సంపాదించి పరలోకానికి వారసుడిగా మారిపోతాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నీ జీవితంలో ముగింపుకొచ్చావు. నీ జీవితంలో యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిస్మం తీసుకొని నేను చెప్పిన ఆ 5 అనుభవాలు గుండా మనం బ్రతికి మనం మరణిస్తే ప్రభువునందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. మనం చనిపోతాం కదా, సమాధి చేయబడతాం కదా. ఒక అద్భుతమైన మాట చెప్తాను. మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత అది 100 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో లేకపోతే సంవత్సరానికో ఒక రోజుకో యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. 100 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ పరిశుద్ధుడు భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఆ శరీరం మట్టికి మట్టి అయిపోద్ది కదా. ఏ తుఫాను వరద తాకిడికో ఆ సమాధి కూడా కొట్టుకుపోయి అతని యొక్క శరీరానికి సంబంధించిన ఆ మట్టి ప్రపంచమంతా చల్లా చెదురై ఎక్కడో మట్టిలో కలిసిపోద్ది కదా. మట్టిలో కలిసిపోయిన తర్వాత క్రీస్తు యేసునందుండి మృతులైన మృతులు ఎలా లేస్తారు? యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, మృతులైన నీవారు
సజీవములగుదురు, నా వారి శవములు బ్రతుకును. ఎలా బ్రతుకుతాయో తెలుసా? మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఒక పిలుపు పిలవబోతున్నాడు. ఏమనో తెలుసా? మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొని మీరు ఉత్సహించండి. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొని మీరు ఉత్సహించండి. చప్పటి కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తాం. ఈరోజు భర్త చనిపోయాడని ఏడుస్తున్నావేమో, భక్తి కలిగిన తల్లిదండ్రులు చనిపోయారని ఏడుస్తున్నావేమో, ప్రభు బిడ్డలారా ఒకవేళ మరణం నీ దగ్గరికి రాబోతుందని ఏడుస్తూ ఈ స్థలంలో వాక్యం వింటున్నావేమో, నీకు ఒక శుభవార్త. మనం చనిపోయి సమాధి చేయబడి మట్టిలో కలిసిపోయిన తర్వాత మధ్యాకాశంలో వినబడే మాట, మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించండి. ఏమన్నాడు? మేల్కొని ఉత్సహించండి అన్నాడు. అంటే మేలుకొనండి అంటే అప్పుడు దాకా వాళ్ళు ఏం పోయినట్టు చెప్పండి. క్రైస్తవుడి జీవితంలో మరణం ఒక నిద్రావస్థ లాంటిది. యేసుక్రీస్తుని విశ్వసించి ఒక వ్యక్తి చనిపోతే యేసుక్రీస్తు రాకడ వరకు, ఏమండి, ఒక వ్యక్తికి భూలోకంలో బ్రతుకున్న దినాల్లో ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది చెప్పండి? నిద్రపోయేటప్పుడే కదా. నిజ క్రైస్తవుడికి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు రాకడ వరకు ఓ ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు పెడతాడు. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అండి, మట్టిలో పడి ఉన్న వారలారా మేల్కొనండి, ఉత్సహించండి అని అనటంతో ఈ మట్టి దేహం మహిమా రూపాన్ని ధరించి, ఈ మట్టి దేహం, ఈ దేన శరీరం మహిమా రూపాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభు ఎట్టివాడో అట్టివారిగా మార్చబడి సమాధిలో నుంచి లేపబడి మహిమా దేహాలతో అలా పరలోకంలో ప్రభుని మనం ఎదుర్కోబోతా ఉన్నాం. నీ ప్రయాసం వ్యర్థం కాదు. పరలోకంలో ప్రభుని యుగాయుగాలు చూస్తూ నిత్యారాధన, అదిగో పరలోకానికి కొనిపోబడుతున్న పరిశుద్ధులు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి, ప్రతి తమ్ముడికి క్రీస్తు యేసు నందుండి మృతి నుండే ఆ గొప్ప భాగ్యం బోధించిన నాకు దేవుడు అనుగ్రహించునుగాక. అదిగో ఆ పరిశుద్ధుల్లో మనం కూడా ఉన్నాం. తమ్ముడు చూపిస్తూ ఉన్నాడు. అదిగో ఆ పరిశుద్ధుల మధ్యలో ఎత్తబడుతున్న ఆ గుంపులో అదిగో మేమందరం కనపడతా ఉన్నాం. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి ఆ పరిశుద్ధుల సమూహములో కనపడి నిత్యారాధన ప్రభువును చేయుదురుగాక. అందరూ మోకరించుదాం. రాత్రికి మరలా కలుసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించుదాం. నువ్వు చచ్చిన స్థితిలో ఉండకూడదు. నీ పాపాన్ని విడిచి నువ్వు బ్రతకాలి. అనేకులను బ్రతికించాలి. నాకు ఆ భాగ్యం దయచేయి యేసయ్యా.